రైట్. సో థింగ్ ఏంటంటే సార్, ఈ నెక్స్ట్ 30 minutes అవ్వచ్చు ఆర్ 45 minutes అవ్వచ్చు, మీరు చాలా చాలాగా ఫోకస్గా ఉండడం చాలా చాలా మంచిది, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బెటర్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇలానే వచ్చాను కాబట్టి మీలాగే. నాకు కూడా కొత్త ఏం నాకు కూడా లైక్ ముందు నుంచి తెలియదు సార్, పుట్టినప్పటి నుంచి నాకు ఈ థింగ్ తెలియదు. ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యి జస్ట్ 2 years అయిందండి. సో నేను మీలాగే వచ్చాను. నేను మీ మంది మీరు ఎలా అయితే ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఏదైతే జాయిన్ అయ్యారో, నేను అలానే జాయిన్ అయ్యాను. ఒక నార్మల్ పర్సన్ ఏంటనేది కూడా నాకు తెలియదు. అసలు ఏంటి ఇదేంటిది కొత్తగా ఏంటి ఒక క్లాస్ లాగా ఆన్లైన్ జూమ్ ఏంటి నాకు అసలు ఏం తెలియదు. నేను ఇలానే జాయిన్ అయ్యండి. నాకు ఇలానే పంపించారు. నాకు ఇలానే నాకు ఫ్రెండ్ చూపించారనమాట, ఇలా ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సో అప్పటి వరకు నాకు అసలు ఏంటనేది కూడా తెలియదు. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇదే థింగ్ నేను యూజ్ చేసుకొని ఈరోజు నా లైఫ్ బెటర్గా ఉంది. అండ్ నేను కూడా ఏమంటున్నా అంటే, మీరు కూడా ఈ పర్టికులర్ నెక్స్ట్ 30 minutes ఆర్ 45 minutes, ఇంకో 40 నిమిషాలు అనుకోండి, మీరు చాలా ఫోకస్గా ఉండగలిగితే మీటింగ్లో చాలా థింగ్స్ తెలుసుకుంటారు, చాలా థింగ్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి మీ లైఫ్లో. సో అదనమాట. రైట్. సో నేను ఫస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. రైట్, ఐ థింక్ స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెటాఫోర్స్ ఏదైతే ఉందో మీకు చాలా మంది చెప్పే ఉంటారు, చాలా మందికి కొత్తగా అనిపించి ఉంటుంది. సో బిఫోర్ దట్ నేను కొన్ని థింగ్స్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీ అవ్వచ్చు సార్, చాలా మందికి న్యూ థింగే, నాకు న్యూ థింగే, అందరికీ న్యూ థింగే. బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఇక్కడ మీకు రాస్తుంది యువర్ నెట్వర్క్ ఇట్స్ నెట్వర్క్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు సార్, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను సార్. మీతో ఎలా ఆలోచిస్తాను నాకు తెలియదు, బట్ నేనైతే చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఎలా అంటేదని నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ తెలుసుకోవడం వల్ల దాన్ని యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోకూడదు అనేది నా ఫైనల్ డెసిషన్. రైట్. సో సేమ్ థింగ్, ఇప్పుడు నేను మీకు చెప్పుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సార్, చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్. అసలు ఏంటి సార్ ఇది అనేది తెలుసుకుందాం. సో ఇది ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇది క్రిప్టో ప్రాజెక్ట్. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో అసలు మనం ఏం చేస్తున్నాం నార్మల్ గా మన డే టు డే లైఫ్ లో వచ్చేసరికి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎవ్రీ డే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఎల్స్ వాళ్ళ జాబ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. సో కానీ మనం ఇక్కడ ఎంప్లాయ్ అవ్వచ్చు, బిజినెస్ ఓనర్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ అవ్వచ్చు, దే ఆర్ డూయింగ్ ఎవ్రీ డే బిజినెస్. ప్రతి ఒక్కరు ఒక జాబ్ చేస్తూ వెళ్తున్నారు, వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటున్నారు సార్, లైక్ మనీ అని చేయడానికి. అంటే నథింగ్ బట్ వాళ్ళు ఒక టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంప్లాయ్ వచ్చేసరికి చాలా టైం ఇన్వెస్ట్ చేసుకొని ఎంతో కొంత డబ్బులు రిటర్న్ చేస్తారు. లైక్ నాలాగా బిఫోర్ దట్ నేను వచ్చేసరికి నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తూ లైక్ ఓ 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు. నా టోటల్ డే నుంచి ఈవినింగ్ వరకు టైం వచ్చేసరికి నేను ఎంతో కొంత తీసుకుంటున్నాను. విచ్ ఇస్ 1 lakh. కొంతమందికి 20,000 అవ్వచ్చు, కొంచెం 30,000 అవ్వచ్చు, అలా ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సార్, ఓన్ ఆర్ఎంపీ డాక్టర్ అవ్వచ్చు, ఓన్ టైలరింగ్ షాప్ అవ్వచ్చు, ఓన్ చిన్న బిజినెస్ ఏదన్నా నియర్ బై లైక్ షాప్స్ అవ్వచ్చు. రైట్. ఇట్లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా అంతే సార్. మా అయితే కొద్ది గొప్ప వీళ్ళు ఓన్గా పని చేసుకుంటారు, వీళ్ళు ఎంత కొంచెం సంపాదిస్తారు. వీళ్ళే 95% పీపుల్ ఉంటారు సార్. మీరు కావాలంటే గమనించండి, మీ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వీళ్ళే ఉంటారు, ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ ఓనర్స్ కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సార్, వీళ్ళ దగ్గర 95% అయితే డబ్బులు ఉంటాయి. ఇది మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను సార్. బిఫోర్ నేను విన్న తర్వాత నేను కూడా ఒప్పుకున్నాను. ఎస్, కరెక్ట్. నా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరు మాక్సిమం పీపుల్ ఎంప్లాయీస్ అండి. మా 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 ఫ్యామిలీలో ఎవరు లేదండి బిజినెస్ ఓనర్స్. అందరు మాక్సిమం పీపుల్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అండ్ ఎవ్రీ వన్ ఆర్ వర్కింగ్ అనమాట. లైక్ 60 ఏజ్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు అన్నమాట, నాన్ స్టాప్ గా. ఫైనల్ థర్టింగ్ బట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటారు, అదే ఆర్థికంగా బెటర్ ఉండడం లైఫ్ లో. దానికోసం 60 years పనిచేస్తున్నారు. ఇంకొంతమంది 60 years దాటిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారు, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో. రైట్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న చూసుకుంటే సార్, చాలా మంది అదే పొజిషన్ లో ఉన్నారు. చాలా మంది ఇక్కడున్న మీటింగ్ లో కూడా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకుంటున్నారు, సైడ్ కి ఇంకేదైనా చేసుకుంటే బెటర్ ఉంటదేమో, లైక్ ఇది సరిపోవట్లేదు. ఎందుకంటే సార్, ఒకప్పుడు మనకు వచ్చే మనీతో ఎంతో కొంత నడిపించే వాళ్ళం. లైక్ మనం అంటాం కదా, మన తాత వాళ్ళు సార్
తాతయ్య తాతయ్య మీరు 100 రూపీస్కి ఏం చేసేవాళ్ళు మీరు, ఏం వచ్చేది అంటే మా తాత పెద్ద లిస్ట్ చెప్పేవాడు అనమాట. ఆ గారు వెళ్ళేసరికి మొత్తం వచ్చేదిరా, మొత్తం నెల మొత్తం లేదంటే 2 నెలల మొత్తం సరుకులు వచ్చేవి, ఇంకా ఇంకా మిగిలేవి. కానీ ఈరోజు 100 రూపాయలు పెడితే ఏం రాదు, రైట్? సో రోజు చూస్తున్న కొద్దీ సార్ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ డబ్బులు మాత్రం అక్కడ మిగిలిపోతున్నాయి, రైట్? బికాస్ వీఆర్ ఇన్ టు ద ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ జోన్. కానీ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ దగ్గర ఎందుకు అంత మిగులుతుంది, ఎందుకు అన్ని డబ్బులు ఉంటాయి అంటే సార్ మన దగ్గర డబ్బులు లేవు సార్, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇన్వెస్ట్ చేయలేను కదా అవి అని చాలా మంది చెప్తారు బిజినెస్ చేసుకోవడానికి. ఎస్, కానీ బిజినెస్ లో ఎక్కువ డబ్బులు పెట్టకుండా కూడా బిజినెస్ లో మనం ఎన్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయండి. దాని గురించి నేను చెప్తాను, రైట్? సో వాళ్ళ దగ్గర 95% వెళ్తుంటది, ఎందుకంటే వాళ్ళు ఫోకస్ గా ఉండేది ఎక్కడంటే వాళ్ళు ఒక్కలుగా పనిచేయరండి. ఇది జాగ్రత్త వినండి, వాళ్ళు ఒక్కలుగా పనిచేయరు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో చాలా మంది నాకు తెలిసి 90% పీపుల్ ఒక్కరుగా పనిచేస్తూ ఉంటారు, ఒక్కరుగా ఒక జాబ్ చేయడం, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్ చేసుకోవడం. కానీ ఈ బిజినెస్ ఓనర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటారండి. ఒక నెట్వర్క్ మన ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటే ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అది రతన్ టాటా కానీ ఆర్ ఎల్స్ అంబానీస్ అవ్వచ్చు, రైట్? ఆర్ ఎల్స్ జిందల్ వాళ్ళు అవ్వచ్చు, మిట్టల్ వాళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీస్, దీస్ ఆర్ ఆల్ లైక్ టైకూన్స్ అంటారు అనమాట, బిజినెస్ టైకూన్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక పెద్ద బిజినెస్ క్రియేట్ చేసుకుంటారు అండ్ చాలా మంది ఆ కంపెనీలో పనిచేస్తుంటారు కదా, వాళ్ళే నెట్వర్క్ వాళ్ళకి, రైట్? సో ఇక్కడ ఉంటుంది సార్, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. ఈ రోజు వాళ్ళకి చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు. ఈ రోజు ఏషియాస్ లో రిచెస్ట్ పర్సన్ వచ్చేసరికి అదాని. అదాని చాలా కంపెనీస్ ఉన్నాయండి, చాలా మంది ఆ కంపెనీలో పనిచేస్తారు. అంటే 1,00,000 మంది ఒక 10 గంటలు పనిచేస్తే 10 నుంచి 10 అది 1,00,000 నుంచి 10 వేసుకుంటే 10 లక్షల గంటలు ఒక మనిషి 24 గంటలు పనిచేస్తాడు. కానీ ఆ మనిషి కింద 1,00,000 మంది పనిచేసి ఒక్కొక్కరు 10 గంటలు పనిచేసిన 10 లక్షల గంటలు పనిచేస్తున్నాడు ఎవరు, వాళ్ళు కాదు సార్, అదాని. అదానికి అంత ఓర్త్ డబ్బులు వెళ్తున్నాయి. సో ఇక్కడ నాకు ఆ రోజు అర్థమైంది, కరెక్టే కదా, అంత మంది ఆయన కోసం పనిచేస్తున్నప్పుడు అంత మొత్తం మనీ కానీ అంత బెటర్ గానీ ఆయనకి వెళ్తుంది. ఇక్కడ మ్యాటర్ మనీ కాదు సార్, మనీ ఆయనకు వస్తుంది. మనీతో పాటు ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరగలుగుతారు, ఎక్కడ పడితే అక్కడ తిరగలుగుతాడు. ఆయనకి ఈరోజు ఫ్రీడమ్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ సార్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ మనం ఏదైనా చేయగలం. చాలా మంది ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ ఆఫీస్లో లీవ్ ఇవ్వరు, రైట్? నాకు చాలాసార్లు జరిగేది ఇలా, నాకు చిరాకు వచ్చేది, ఏంటిది నా జీవితం నా టర్మ్స్ లో నడవట్లేదు ఏంటని. సో నాకు ఈ కొత్త థింగ్స్ తెలిసిన తర్వాత ఇలా చేసుకోవచ్చు, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ డబ్బులు లేవు, డబ్బులు లేవు అంటే సో డబ్బులు రావు. సో దానికోసం ఇంకేదైనా ఉందా, ఇంకేదైనా వే ఉందా, ఇంకేదైనా చేయగలుగుతానా అని ఒకటి నాకు నేను వెతికాను సార్. ఆ టైంలో దొరికింది సార్ నాకు ఈ ప్రాజెక్ట్, రైట్? సో నాకు అనిపించింది ఫ్రమ్ దిస్ 5% కేటగిరీ నుంచి నేను 95% కేటగిరీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక బ్రిడ్జ్ లాగా ఒకటి దొరికింది, ఒక బ్రిడ్జ్ అంటే ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి నాకు చేంజ్ చేసుకున్నాను. ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్, నాకు ఆ బ్రిడ్జ్ కావాలి. మరి బ్రిడ్జ్ కావాలంటే జనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు ఎత్తి ఇవ్వలేరు కదా. మీరు డబ్బులు ఎవరన్నా అడగండి, 10,000 ఇవ్వరు, రైట్? సో థింగ్ ఏంటంటే మనం ఓన్గా ఒకటి ఏదైనా క్రియేట్ చేసుకోవాలి, ఏదైనా లేదంటే ఉన్నది యూస్ చేసుకోవాలి. సో నాకు ఆ టైంలో ఒక ప్రాజెక్ట్ ఇదే దొరికింది, అదే ఈ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. బట్ బిఫోర్ దట్ మీకైతే ఐడియా ఉండాలి కదా, మీరు అసలు ఎందుకు వచ్చారు అనేది మీకైతే తెలిసి ఉండాలి కదా, రైట్? సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సార్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ. మీరు యూస్ చేసుకోగలిగితే మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా మీరు మార్చుకోగలుగుతారు, రైట్? సో ఇట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఇది మీ డెసిషన్ ఉంటుంది, రైట్? క్లియర్ కదా? సో హ్యాస్ పర్ దట్ మనం అనుకున్నాం సార్, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. ఈరోజు అమ్మాని ఫ్యామిలీ రిలయన్స్ వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ ఉంది సార్. సో వాడి కింద ఎవరైతే పని చేస్తున్నారో దాని దగ్గర డబ్బులు వెళ్తున్నాయి అండ్ హీఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఈరోజు అమ్మాని ఏదైనా అది చేసుకోగలుగుతారు, రైట్? సో సింపుల్, అది మూవీ స్టార్స్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు సార్. ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు ఫినాన్షియల్ ఫ్రీడమ్గా ఉన్నారు, వాళ్ళు 5% కేటగిరీలో లేరు. క్లియర్, రైట్? సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం, అప్పటి నుంచి మనం మాట్లాడుకున్నాం మనీ 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 మనీ, వాట్ ఈస్ మనీ ఏంటి. ఈరోజు క్రిప్టో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం, బట్ మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు ఏం సార్ మనీ సార్. సో మనీ మనం మాట్లాడుకుంటే సార్ మీరు వినే ఉంటారు చిన్నప్పటి నుంచి, లైక్ కొంతమందికి ఐడియా ఉండాలి. స్టార్టింగ్ లో మనకి ఎలా అంటే బాటర్ సిస్టమ్ ఉండేది సార్. బాటర్ సిస్టమ్ ఏంటంటే సార్, అంటే ప్రోడక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. అప్పుడు మనకు డబ్బులు లేవు. అప్పుడు వచ్చరికి ఏంటంటే నేను మీకు రైస్ ఇస్తాను, వాళ్ళు నాకు వీట్ ఇవ్వడము, రైట్? సో నేను వాళ్ళకి జాగర్ ఇస్తే నాకు ఇంకేదన్నా ఇవ్వడము ప్రోడక్ట్, అలా ఎక్స్చేంజ్ అయ్యేది అనమాట, దాని వాల్యూ తగ్గట్టు. దాని తర్వాత ఏమైందంటే గోల్డ్ రావడం స్టార్ట్ అయింది. గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళు రాజుల కాలంలో.
దాని తర్వాత మెల్లమెల్లగా మనకి నాణ్యాలు వచ్చాయి, లైక్ మెటల్ కాయిన్స్ వచ్చాయి, 1 రూపీ, 2 రూపీ, 3 రూపీస్, లైక్ నానే అన్నట్టు ఆ ఆనా అని చెప్పేసి వినే ఉంటాం. అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు, సారీ సార్, ఎవరిదో మైక్ ఆన్ అయింది, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, మ్యూట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ. సో దాని తర్వాత మెటల్ కాయిన్స్ వచ్చేసారు, లైక్ ఆనాలు, రైట్. సో ఇవన్నీ వచ్చాయి. ఇవి వచ్చేసరికి క్యారీ చేయడం కష్టం. దాని తర్వాత ఏమొచ్చాయి, పేపర్స్ వచ్చేసారు, 1 రూపీ పేపర్, 2 రూపీస్, లైక్ కరెన్సీ నోట్స్ అన్నమాట, అవి వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ మనకు ప్లాస్టిక్ కార్డ్స్, లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్. చెప్పాలంటే ప్లాస్టిక్ కార్డ్స్ బిఫోర్ ఏంటంటే మనం బ్యాంక్ వెళ్ళేసి ఒక రిసిప్ట్ లో రాసేసి మనం డబ్బులు విత్డ్రా చేసుకునే వాళ్ళం లైన్ లో నుంచి. ఏంట్రా బాబు టైం వేస్ట్ అవుతుంది అన్నాక దాన్ని ఎవల్యూషన్ కింద మనకి క్రెడిట్ కార్డులు ఇవి ఇచ్చారనమాట. లేదు నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఏటీఎం కార్డ్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాయి, ఎన్ఈఎఫ్టీ అని చెప్పేసి, ఐఎంబిఎస్ అని చెప్పేసి, రైట్. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఏది వచ్చిందో వచ్చేసరికి యూపీఐలో. సో చాలా మంది స్కానర్ ఈరోజు స్కానింగ్ చాలా కొడుతున్నారు. అండ్ ఈరోజు చెప్పాలి అంటే వరల్డ్ లో మనది ఇండియానే డిజిటల్ పేమెంట్స్ లో నెంబర్ 1 లో ఉంది, రైట్. అండ్ దాని తర్వాత వస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, చాలా మందికి తెలియని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అది వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం ఇందాక నుంచి ఆపర్చునిటీ అని ఏదైతే మాట్లాడుతున్నానో, అది వచ్చేసరికి ఇదే సార్ క్రిప్టో కరెన్సీ. ఏంటి సార్ డిఫరెన్స్? సింపుల్ గా చెప్తున్నాను, చాలా సింపుల్. క్రిప్టో కరెన్సీ వచ్చేసరికి మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ అండి. ఫ్లెక్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు మీ ఓన్ అన్నమాట, మీ ఓన్ థింగ్స్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈరోజు యూపీఐ ట్రాన్స్ఫర్ నా నుంచి మా ఫ్రెండ్కి నేను కొట్టాలి అంటే మాక్సిమం 1 lakh వరకు పే చేయగలుగుతా, మాక్సిమం, అంతకని ఎక్కువ పే చేయలేను. అండ్ నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు కెనడాలో ఉంటారు, ఆయనకు నేను యూపీఐ చేయలేను, రైట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒకవేళ నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా మాక్సిమం ఎక్కువ చేసుకోలేను కూడా, ఐఎంపిఎస్ నుంచి కానీ నెఫ్ట్ నుంచి కానీ. ఒకవేళ చేసుకున్నా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మధ్యలో స్టక్ అయిపోవడం, లేదంటే ఎక్కువ ఛార్జెస్ పడడం. ఒకవేళ స్టక్ అయితే మనం అట్లీస్ట్ 2-3 days వెయిట్ చేయడం, ఒకవేళ 3-2 days కూడా ఆగిందంటే మనం బ్యాంక్కి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి సార్. దాన్ని ఏమంటారంటే మనం మధ్య వ్యక్తి అంటాం అనమాట, లైక్ మిడిల్ పర్సన్ అంటాం అనమాట, మిడిల్ పర్సన్. సో లైక్ బ్యాంక్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. సో ఇలాంటి మధ్య పర్సన్ ఒకవేళ లేకపోతే మనకి ఈజీ కదా, ఒక పర్సన్ నేను ఎక్కడంటే అక్కడ పంపించుకోవచ్చు, లేదంటే ఎంత అంటే అంత పంపించుకోవచ్చు, ఎంత వాల్యూ అంటే అంత పంపించుకోగలదు అనే ఒక టెక్నాలజీ వస్తే చాలా బెటర్ కదా. సో అలాంటిదే సార్ ఇది ఒక క్రిప్టో కరెన్సీ. మీరు ఎక్కడన్నా పంపించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్ కనుక మీకు బ్యాంక్ ట్రస్ట్ నథింగ్ బట్ బ్యాంక్ ఫ్రాడ్ ఏదైనా జరిగితే మీ డబ్బులు పోయినట్టే, రైట్. సో ఇలాంటి మధ్యలో చాలా చాలా థింగ్స్ ఉన్నాయి సార్, కాంప్లెక్స్ థింగ్స్. సో ఇటువన్నిటిని ఈజీ చేసేయడానికి వచ్చింది క్రిప్టో కరెన్సీ. సో నేను పుట్టినప్పుడు అయితే పేపర్స్ ఉన్నాయి సార్, కాయిన్స్ ఉన్నాయి, బట్ వాటి గురించి నాకు పూర్తిగా తెలియదు. బట్ ఈ రోజు వచ్చేసరికి నాకు క్రిప్టో అనేది ఒకటి వచ్చింది, దాన్ని నేను యూజ్ చేసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పొజిషన్ ఉంటానని నా ఫీలింగ్, రైట్. సో దాని గురించి నేను క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ అండ్ ఆల్, అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి, దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎందుకు ఎండ్ ఆఫ్ ద మీటింగ్ వరకు కూర్చుంటే వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు జస్ట్ ట్రైలర్ నచ్చింది సార్, ఇప్పుడు సినిమా నడుస్తుంది, రైట్. సో లెట్స్ స్టార్ట్. సో ఏంటి అసలు, ఎస్, నాకు తెలిసి స్క్రీన్ అందరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసరికి మెటాఫోర్స్ అండి, మెటాఫోర్ స్పేస్, రైట్. మెటాఫోర్ స్పేస్ ఇది వచ్చేసరికి కంపెనీ కాదు, ఇది వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్. ఎందుకు కంపెనీ కాదనేది కూడా నేను చెప్తాను ఇంకో 2 minutes. సో దీని ఫౌండర్ వచ్చేసరికి మిస్టర్ లాడో అండి, ఈస్ ఫ్రమ్ ద రష్యన్ ఇతను, ఓకే. ఇతను ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు మనం క్రిప్టో కరెన్సీ గురించి అయితే వింటున్నామో, విచ్ ఇస్ నథింగ్ బట్ చాలా మంది క్రిప్టో కరెన్సీ గురించి పేరు తెలియదు కానీ బిట్కాయిన్ అంటే ఐడియా ఉంటుంది. బిట్కాయిన్ గురించి నేను విన్నా, అప్పుడెప్పుడో న్యూస్ లో చదివా, లేదా న్యూస్ పేపర్ లో చదివాను, లేదంటే న్యూస్ లో విన్నాను, లేదంటే ఫ్రెండ్ దగ్గర నుంచి ఎప్పుడో ఏదో విన్నాడు అని చెప్పేసి. అది వచ్చేసరికి మనకి డిజిటల్ అండి, ఇవన్నీ డిజిటల్ కరెన్సీస్. ఇవన్నీ మనం పేపర్స్, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ మనకి పేపర్స్, మనకి చేతిలో ముట్టుకోవచ్చు, కానీ డిజిటల్ కరెన్సీ అనేది మనం ముట్టుకోలేము అనమాట. ఇది వచ్చేసరికి మొత్తం ఆన్లైన్ లో ఉంటుంది, రైట్. సో సేమ్ థింగ్ ఈ రోజు మెటాఫోర్స్ ఫౌండర్ మిస్టర్ లాడో ఎలా ఉన్నారో అలా బిట్ కాయిన్ కూడా సార్, అతనికి ఒక ఇది ప్రాజెక్ట్ కాబట్టి అతను కూడా ఒక పర్సన్ ఆర్ ఒక సమ్ గ్రూప్, సతోషి నాకమోటో అని చెప్పేసి ఒక నేమ్ అన్నమాట, అతను ఫౌండ్ చేశాడు. అదొక ప్రాజెక్ట్, అది కంపెనీ కాదు. ఈరోజు బిట్ కాయిన్ అనేది కంపెనీ అని ఎవరు అంటారు, ఇట్స్ ప్రాజెక్ట్,
సేమ్ థింగ్ మెటాఫోర్స్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్ అండి, రైట్? ఇతను ఒకటి స్టార్ట్ చేశాడు అండ్ ఆ ప్రాజెక్ట్ కి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయండి. ఫేజెస్ అంటే ప్రతి ఒక స్టెప్ 1 స్టెప్ 2 అన్నట్టు ఎండ్ వరకు. అలా ప్రెసెంట్ వచ్చేసరికి అలా మనకి ఆల్మోస్ట్ 12 వరకు ఉన్నాయి, ఇంకా పెరగొచ్చు కూడా చెప్పలేము, రైట్? ప్రాజెక్ట్స్ అనేవి పెరుగుతుంటాయి. సో ఇది వచ్చేసరికి టోటల్ గా మనకి బ్లాక్ చైన్ లో నడుస్తుంది. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, లైక్ మనకి యూపీఐ కానీ మధ్యలో బ్యాంక్స్ ఉంటే సమ్ ఇష్యూస్ ఉంటాయి బికాస్ మధ్యవర్తి పర్సన్. కానీ ఇది వచ్చేసరికి టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చేసరికి బ్లాక్ చైన్ ద్వారా నడుస్తుంది. సార్ ఏం సార్ అన్ని కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు, నాకేం అర్థం అవుతలేదు అనుకో. నేను చాలా సింపుల్ చెప్తాను. బ్లాక్ చైన్ పేరులోనే ఉందండి, బ్లాక్ చైన్. ఒక సింపుల్ గా మీరు ఒక చైన్ చూసుకుంటే మీకు చాలా ఈజీ చెప్పాలంటే ఒక సైకిల్ చైన్ తీసుకోండి. దానికి ఒక జాయింట్ ఉంటది కదా, ఆ ప్రతి జాయింట్ ఏదైతే ఉన్నది ప్రతి జాయింట్ తీసుకోవాలి నథింగ్ బట్ ఒక ట్రాన్సాక్షన్ అండి. చాలా ఓపెన్ గా ఉంటుంది, ఒక ఓపెన్ బుక్ అనుకోండి, ఒక బుక్. ఇప్పుడు మన చైన్ ఎలా అయితే లింక్స్ ఉంటాయో అలా ప్రతి లింక్ అనేది ఒక ట్రాన్సాక్షన్, ప్రతి ఓపెన్ గా ఉంటుంది. ఓపెన్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్పరెంట్ అంటాం. అంటే ఇందులో మ్యానిపులేషన్ చేయడానికి ఎలాంటిది లేదు. ఓకే, సో ఎలా నడుస్తుంది అంటే ఒక బ్లాక్ నుంచి లెడ్జర్, దెన్ డిస్ట్రిబ్యూషన్, దెన్ ట్రాన్సాక్షన్, దెన్ కన్ఫర్మేషన్, పీర్ ఆఫ్ ఇది అనేది ఒక స్టెప్ ప్రాసెస్ అండి. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఎక్కడైతే ఎవరైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అది మనకి క్లీన్ గా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే సార్, ఈ రోజు మనం ఉంటున్న వరల్డ్ ఏదైతుందో టోటల్ మ్యానిపులేషన్ అండి. ఈ రోజు చాలా మంది కొన్ని థింగ్స్ అందరిని ఈజీగా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తం మ్యానిపులేషన్ జరుగుతుంది. ఈ రోజు మనిషిని నమ్మలేకపోతున్నాడు, ఎందుకంటే అంత మ్యానిపులేషన్ ఉంది కదా. సో నాకిదే అనిపించింది, ఎక్కడ చూసినా ఏదైనా ఏది చూసినా మ్యానిపులేషన్. అంతెందుకు సార్, మేము ఒక ల్యాండ్ కోసం వెళ్ళాము, మేము ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాం. బట్ దాని గురించి మేము తర్వాత కొంచెం నేను ఆపాను మా డాడీ ఆగు, నాకు ఇక్కడ తేడా కొడుతుంది, దీని గురించి ఇంకో కొంచెం నేను రీసెర్చ్ చేయాలని చెప్పి దాంతో చూస్తే దాంట్లో లిటిగేషన్ వచ్చేసరికి ఆ ల్యాండ్ లో 2-3 మీద రిజిస్ట్రేషన్ అయ్యింది తెలుసా. తెలియదు, పూర్తిగా అయ్యేంత వరకు తెలియదు సార్. అక్కడ డబ్బులు పోయి అవి. సో ట్రాన్స్పరెంట్ ఏం లేదండి బయట. టోటల్ మ్యానిపులేషన్ అంతా. ఎందుకంటే చేతిలో ఉన్న మనీ కదా సార్, మనీ వచ్చేసరికి ప్రింటింగ్ అవుతా ఉంటది. అది కూడా చెప్తాను, మనీ మ్యానిపులేషన్ ఇది ఎందుకు చెప్పాను అనేది. సో థింగ్ ఏంటంటే ఓవరాల్ ఈ రోజు వరల్డ్ వచ్చేసరికి మాక్సిమం బయట జరుగుతుందో మ్యానిపులేషన్ లోనే ఉంది ఈ రోజు, ఏదో ఒక అవసరం కోసం. బట్ ఈ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో సార్, ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఈ రోజు ఆ మ్యానిపులేషన్ కి ఒక బ్లాక్ అనుకోండి, సింపుల్ చెప్పాలంటే ఆ మధ్యలో బ్లాక్ చేస్తుంది. ఇలా సార్ అంటే ఇది వచ్చి ఓపెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చేసరికి ఈవెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా రాబోతుంది కమింగ్ డేస్ లో. ఈవెన్ మెడికల్ సప్లైస్ కానీ టోటల్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మన ఇంజనీరింగ్ నుంచి ప్రతి దగ్గర మనకి బ్లాక్ చైన్ అనేది యూజ్ అవబోతుంది. మీరు రెడీగా ఉండండి, మీరు చూడబోతున్నారు. మీరు చాలా కొత్తగా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా తింటున్నారు కదా, మీకు కొన్ని రోజులు చాలా మీకు అప్పుడు అర్థమైపోద్ది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు యూజ్ చేసుకుంటే ఆఫ్టర్ ఇంకా మనం బెటర్ ఉండొచ్చండి, రైట్? సో నథింగ్ బట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మనం త్రూ బ్లాక్ చైన్ ద్వారా చేసుకున్నప్పుడు పర్టికులర్ పర్సన్ ఇది ఎవరిది అని చెక్ చేసుకున్నా ఆ పర్టికులర్ అడ్రస్ మీదనే ఉంటుంది. దాన్ని ఎలాంటి మ్యానిపులేషన్ చేయడానికి లేదు. ఇది వచ్చేసరికి బ్లాక్ చైన్ వచ్చేసరికి 2007 నుంచి రన్ అవుతుంది. నేను ఇప్పటివరకు ఒక్క కేసు కూడా చూడలేదు మ్యానిపులేషన్, ఒక్క మ్యానిపులేషన్ కేసు కూడా చూడలేదు. సో ఈవెన్ ఇది ఇంపాసిబుల్, రైట్? సో ఇలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే ఈ రోజు మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. దీన్ని ఎవరు మ్యానిపులేట్ చేయడానికి లేదు, రైట్? సో క్లీన్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ బ్లాక్ చైన్. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది సార్ టాపిక్. సో టైం లేట్ అయిపోద్ది, మనం వెళ్ళిపోదాం నెక్స్ట్. సో ఎస్, సో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ట్రస్ట్ వాలెట్ అండి. ఏం సార్ ఇది క్రిప్టోస్ ఏంటండి అసలు? మనకు నార్మల్ గా బ్యాంక్స్కి వెళ్తే సార్ మీరు ప్రతి దానికి మీరు కేవైసీలు లైక్ మీ అడ్రస్ ప్రూఫ్లు, ఆధార్లు అన్ని ఎవ్రీథింగ్ పెట్టుకుంటారు. నార్మల్ చాలా మంది చెప్పాలంటే ఆధార్ కార్డు ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఫ్రాడ్ అవుతారు, స్కామ్ లో ఇరుక్కుంటారు అని చెప్పేసి, రైట్? సో దీనికి నేను అందుకే చెప్పాను మ్యానిపులేషన్ చేయడానికి లేదు. ఇక్కడ మీరు ఎలాంటి కేవైసీ లేదు, ఎలాంటి అడ్రస్ ప్రూఫ్లు లేవు, ఎలాంటి ఆధార్ కార్డు లేవు, ఏం లేవు. జస్ట్ మీరు ఒక వ్యాలెట్ మీ జోబులో ఎలా అయితే ఫిజికల్ వ్యాలెట్ ఉంటుందో అలా డిజిటల్ వ్యాలెట్ లో మీరు మీ అసెట్స్, అంటే నథింగ్ బట్ బిట్ కాయిన్, ఇథేరియం ఇట్లా క్రిప్టో కరెన్సీస్ అనేది మీరు మీరు లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తేనే దాన్ని మీరు ఏదైనా చేయగలరు అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ సెండ్ చేసుకోవచ్చు, ఇటు నుంచి అటు నుంచి ఇటు, రైట్? ఒక అసెట్స్ అనుకోండి, ఒక ఆస్తి, మీ ఆస్తిని మీరు ఒక ట్రస్ట్ వాలెట్ అని చెప్పేసి యాప్స్ ఉంటాయి, అవి కూడా యాప్స్ అంటారు. డీసెంట్రలైజేషన్ మీద నడుస్తుంది. సో మీరు చెప్తుంది ఏంటంటే సార్, సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అంటే
సెంట్రలైజేషన్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది సార్. డీసెంట్రలైజేషన్ అంటే గవర్నమెంట్ హ్యాండిల్ లేదు, మధ్యలో ఎలాంటి పర్సన్ లేదు. దిస్ ఈస్ వాట్ ఆ బ్లాక్ చైన్ అనేది డీసెంట్రలైజేషన్ మీద నడుస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ పడిపోయినా, ఈవెన్ మీ బ్యాంక్స్ వచ్చేసరికి బ్యాంక్ రప్సీ అయిపోయినా, బ్యాంక్స్ ఎత్తేసిన, కంపెనీలు తీసేసిన, మీకు ఏదైతే వ్యాలెట్ లో ఏదైతే ఆస్తి ఉందో సార్, దానికి ఎలాంటి లాస్ రాదు. ఏం జరిగినా, ఎక్కడున్నా మీరు దీన్ని అంతే వాల్యుబుల్ గా అలానే ఉంటుంది. మీరు ఓన్లీ మీ చేతి నుంచి మీరు చేస్తే కానీ దానికి ఎలాంటి యాక్సెస్ ఉండదు వేరే వాళ్ళకి. సో అంత సేఫ్. సో ఇక్కడ మ్యానిపులేషన్ అనేది 1% కూడా లేదు, రైట్? సో లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ వచ్చేసరికి మనము క్రిప్టోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలా కొన్ని స్టేబుల్ కాయిన్స్ ఉంటాయి సార్. స్టేబుల్ కాయిన్స్ అంటే వీటి వాల్యూస్ వచ్చేసరికి పెద్దగా చేంజ్ అవ్వవు, అలానే ఉంటాయి. 1 day ఆర్ ఎల్స్ 1 USDT అంటారు, $1, ఇవి అలానే ఉంటాయి. వీటిని మనం యూస్ చేసుకుంటాం ట్రాన్సాక్షన్ కోసం. క్లియర్? సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను చెప్తున్నాను కదా సార్, అసలు ఎందుకు ఇది చేయాలి ఏంటి అని నేను మీకు క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈ రోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, ఈ రోజు డిమాండ్ ఏముంది సార్? ఇప్పుడు బయట డిమాండ్ ఏంటి సార్? డబ్బులు సార్. డిమాండ్. డబ్బులు ఎవరికి వద్దా? డిమాండ్ డబ్బులే. కానీ ఆ డబ్బులు దాని వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? చాలా మంది అంటారు సార్ అక్కడే ఉంది సార్, ₹1 కదా సార్, ₹10 కదా సార్, ₹100 కదా సార్, అలానే ఉంది 2000 లేదు సార్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మా తాతని అడిగినప్పుడు ₹100కి ఎంత వస్తుంది అనేది, ఈ రోజు అన్నది ₹100కి రావట్లేదు అంటే నథింగ్ బట్ ఈరోజు వాల్యూ తగ్గుతుంది సార్. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈరోజు ఇండియా 3.35% కింద ప్రతి ఇయర్ తగ్గుతుంది. మీరు FDలో ₹1,00,000 వేసుకుంటే, ఓకే, దాని వాల్యూ వచ్చేసరికి మీకు 5% 6% పెరుగుతాయి ఇయర్ తర్వాత. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల 3.35% తగ్గుతుంది అంటే మీకు జస్ట్ 2% వస్తుంది, బికాస్ రేట్లు పెరుగుతున్నాయి కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో మనీ వాల్యూ తగ్గుతుంది సార్. కానీ మరి మేము ముందే చెప్పారు కదా సార్, డిమాండ్ ఉన్నది మనీనే కదా అని చెప్పేసి. ఎస్, కానీ జనాలు డబ్బులు అవసరమే, కానీ ఆ డబ్బులు వచ్చేసరికి తగ్గుతుంది. కానీ ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే సార్, ఈరోజు డిమాండ్ ఏమున్నాయి సార్? మెటల్స్, నథింగ్ బట్ గోల్డ్. ఈరోజు దాని వాల్యూ ఎక్కువ సార్. ఇంకోటి వచ్చేసరికి సిల్వర్, ప్లాటినం, వీటి వాల్యూస్ ఎక్కువ. ఎందుకు అంటే ఇవి చాలా తక్కువ దొరుకుతుంది సార్, ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా. నాకు తెలిసి ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో దాని వాల్యూ అనేది అంత ప్రీషియస్. ఏవైతే దొరకని ఐటమ్స్ ఉంటాయో అవి మనకి చాలా ప్రీషియస్ అని అర్థం. సో వాటిని ఈరోజు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది గోల్డ్ మీరే ఉంటారు కదా సార్, చాలా మంది డబ్బులు ఉంటే, కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంటే తీసుకెళ్ళి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం, లేదంటే కొంతమంది ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే దాని డబ్బులు పెరుగుతాయని. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బులు తగ్గుతున్నాయి. ఈరోజు గోల్డ్ కూడా ఎంతో కొంత పెరుగుతుంది. నేను లాస్ట్ లో చూపిస్తాను అసలు గోల్డ్ కి క్రిప్టోకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది వాల్యూలో, రైట్? సో సేమ్ అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే సార్, ఎంతైతే లిమిటెడ్ సప్లై ఉంటుందో దాని డిమాండ్ అంత ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా ఈరోజు గోల్డ్, ఆర్నమెంట్స్ లాగా, కొంతమంది జ్యువెలరీస్ అవి వీటిలాగా యూజ్ చేసుకుంటున్నారు ఈరోజు. దాని వాల్యూ చాలా ఎక్కువ. సో సేమ్ థింగ్ క్రిప్టో కరెన్సీ కూడా సార్, ఇది లిమిటెడ్ సప్లై ఉంటుంది. ఈ రోజు వచ్చేసరికి బిట్ కాయిన్ వాల్యూ 21 మిలియన్ మాత్రమే ఉంది సార్. 21 మిలియన్ మాత్రమే ఉంది వాటి సప్లై. కానీ ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ లో బిట్ కాయిన్ ట్రేడ్ చేస్తున్నారు. అండ్ ఈరోజు దాని వాల్యూ వచ్చేసరికి 58 lakhs to 60 lakhs వరకు ఉంది ఒక్క బిట్ కాయిన్. బిఫోర్ వచ్చేసరికి సార్ ₹10 ₹20 వరకు ఉండేది 2007 2008. ఆ టైంకి చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే దాని వాల్యూ తెలియదు. ఎగ్జాక్ట్లీ నేను మీకు అదే చెప్తున్నాను, దాని వాల్యూ తెలియదు బిఫోర్. కానీ ఆ కాలం నాకు అదే అనిపిస్తుంది, ఆ కాలం నాకు దాని గురించి వాల్యూ చెప్పేటోడు ఎవడన్నా ఉంటే నేను ఆ రోజు తీసుకునేవాడిని. ఈ రోజు నా వాల్యూ, ఈ రోజు 1 బిట్ కాయిన్ ఈక్వల్ టు 60 lakhs సార్. మేబీ 10 బిట్ కాయిన్ ఉంటే రోజు మీరు ఫైనాన్షియల్ ఫ్రీ, హెడ్ఏక్స్ ఉండేవి కాదు, నేను ఏదంటే చేసుకోగలను ఈరోజు, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూ. ఆ పర్టికులర్ టైంలో మనం తీసుకొని ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే ఈరోజు బెటర్ పొజిషన్ ఉంటుందని నేను అంటున్నాను. సేమ్ థింగ్ ఈ రోజు కూడా ఇక్కడ ఈరోజు మంచి ఆపర్చునిటీ. చాలా మందికి ఫోర్స్ కాయిన్ ఆర్ ఎల్స్ మెటా ఫోర్స్ గురించి ఐడియా లేదు. దాని గురించి మీరు తెలుసుకోగలిగితే, ఓకే, దాని గురించి తెలుసుకొని మీరు అది యూజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ 5 సంవత్సరాలు, నెక్స్ట్ 2 సంవత్సరాలు చాలా బెటర్ పొజిషన్ ఉంటారు నా ఫీల్, రైట్? మన సినిమాలో చూస్తుంటాం 2 years కి 5 years కి చాలా చేంజ్ అయిపోయినారు. నాకు చెప్పాలంటే సార్ లాస్ట్ 2 years 3 years 5 years పెద్ద చేంజ్ ఏం లేదు మన లైఫ్ లో. చాలా మంది మనం క్వశ్చన్ వేసుకోవచ్చు.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అందరిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఆపర్చునిటీ లేదన్న వాళ్ళు. సో ఇప్పుడు మన ఆపర్చునిటీ మనం యూస్ చేసుకుంటే, ఇది యూస్ చేసుకోగలితే బెటర్ పొజిషన్ ఉంటాం. సో అదొకటి గ్యారంటీ చెప్పగలుగుతాను నేను, రైట్? సో లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈస్ ఫోర్స్, వై ఫోర్స్, అసలు ఫోర్స్ ఎందుకు, ఇదే ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఏం లేదు సార్, సింపుల్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎలాంటి ఎండి లేడు సార్, మీకు ఎలాంటి ఎండి లేడు, ఆ టైంకి రా, ఈ టైంకి రా, అది చేయి, ఇది చేయి అని చెప్పేసి. అండ్ ఎలాంటి కంపెనీ కాదు, ఎలాంటి ఆఫీస్ లేదు, ఎలాంటి బ్రాంచ్ లేదు, ఓకే. ఎలాంటి ప్రోడక్ట్ అండ్ పర్టికులర్ ప్రెసెంట్ హ్యాస్ ఆఫ్ నో ఈరోజు ఉంది, బట్ దాని గురించి చెప్తాను, ఓకే. సో మనకి ఎలాంటిది ఏం లేదు సార్, రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. మనకు కంపెనీ ఉంటే వాడి మూడ్ బట్టి మనం డిగ్రేడ్ చేయొచ్చు, ఆర్ అప్గ్రేడ్ చేయొచ్చు అని ఇష్టం. మనం ఏమంటారు, ప్రమోషన్ అవ్వచ్చు, డిమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాడు ఆ చేతుల్లో ఉంటుంది. వాడి మన ఏమంటారు, సాలరీ పెంచాలంటే వాడిని అడగాలి, సార్ సరిపోతులేదు సార్ పెంచండి, లేదంటే మానేస్తే ఇంకో దానికి వెళ్తా. వాడేం పెంచాడు సార్, వాడిని ఎత్తిమే పెట్టుకొని చూసుకోడు. సో ఎవడో కోసం మనం పని చేస్తున్నాం కదా, ఈరోజు ఎవడో కోసం పని చేస్తున్నాం, వాడిని డెవలప్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. ఇక్కడ వచ్చేసరికి టోటలీ ట్రాన్స్పరెంట్, 100% రిస్క్ ఫ్రీ, లయబిలిటీ ఫ్రీ. ఇక్కడ మీకోసం మీరే పనిచేస్తున్నారు, మీకోసం మీకు మీరే హీరోలు, మీకు మీరే, అది డిపెండ్స్ కదా సార్. మనమే హీరోలు కూడా, డిపెండ్స్ మనం చేసే పని మీద ఉంటుంది, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి టోటల్ 100% ట్రాన్స్పరెంట్, 100% డిస్ట్రిబ్యూషన్. సింపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ ప్రాజెక్ట్ ఎవరైనా పనిచేస్తే దానిలో వచ్చి ₹1,00,00,000 ప్రాఫిట్ వెళ్తే కంపెనీకి, మీకు ఇచ్చేది ఎంత అంటే 5,000. అంతే సార్, హార్డ్ గా ఉంటుంది కానీ అంతే. మనకు తెలియదు కదా ఆడికి ఎంత వచ్చిందో ప్రాఫిట్, ఎందుకు చెప్తాడు మీకు కంపెనీ, రైట్? సో మనం ఎంతకైతే కష్టపడుతుందో అదంతా ఎక్కువ 95% వాడికి వెళ్తుంది సార్, 5% మనకు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు చేసిన పనికి మీకు కావాల్సింది ఏదైతే 100% ఉందో అది 100% రిటర్న్ వస్తుంది మీకు. అండ్ ఇది 100% డీసెంట్రలైజ్, ఎలాంటి సెంట్రలైజేషన్ లేదు. సెంట్రలైజేషన్ నథింగ్ బట్ కంట్రోల్, ఎవరైనా చేతిలో కంట్రోల్ అనమాట. సో అలాంటి కంట్రోల్ లేదు. అండ్ ఇది 100% ట్రస్ట్, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం, ఎలాంటిది ఏం లిటిగేషన్ లేదు, కంప్లీట్ గా క్లీన్ గా ఉందండి. అండ్ 100% ఇన్స్టెంట్ పేఅవుట్. మీరు పనిచేస్తే వెంటనే ఆ రోజుకి వచ్చేస్తుందండి. మనం నార్మల్గా 30 days తర్వాత జీతాలు ఇస్తాం, వాడు చూస్తాడు ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు కంపెనీ బాగాలేదు, కొంచెం సిచ్యువేషన్స్ అర్థం చేసుకోండి, మీకు 2 months తర్వాత ఇస్తారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 3 months తర్వాత వచ్చినాయి కొంతమందికి. సో మనకి ఇది వచ్చేసరికి 100% ఇన్స్టెంట్ పేఅవుట్, 100% డిస్ట్రిబ్యూషన్. మనం చేసిన పనికి 100% పేఅవుట్ వచ్చేస్తుంది, అక్కడే 100% డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. చాలా మందికి అనిపిస్తుంది మరి ఇదంతా 100% మనకే వస్తుంది, 100% కొంతమందికి అర్థం కాదు, ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు అలానే పనిచేస్తున్నారు, లాస్ట్ 20-30 years నుంచి కంపెనీలో పనిచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం వచ్చి చిన్న జీతాలు తీసుకొని అలానే పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ మీకు అర్థం కావట్లేదు ఏంటంటే 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, 100% ఇన్స్టెంట్ పేఅవుట్. అంటే కంపెనీకి వెళ్ళట్లేదు, అదే దాంట్లో కంపెనీ కాదు, ఇది వచ్చరికి ప్రాజెక్ట్, ఒక క్రిప్టో ప్రాజెక్ట్. సో 100% మనకే వస్తుంది సార్. మనం చేసే బట్టి, మనం ఒక ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామో, ఒక ఎంపైర్ కన్స్ట్రక్షన్ మీద తీసుకున్నా, అది టోటల్ మన చేతుల్లో ఉంది సార్. మన చేతుల్లో ఉంటేనే మనకు భలే అనిపిస్తుంది కదా, ఎవ్వడి మీద డిపెండ్ లేదు, ఓన్లీ నా మీద డిపెండెన్సీ ఉంది. నైస్, బాగుంది. కొంతమంది చాలా కష్టపడుతుంటారు, బట్ వాళ్ళకి 100% రాదు వాళ్ళ లైఫ్ లో. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఏంట్రా ఎంత కష్టపడుతున్నా ఏం లేదు లైఫ్ లో. కానీ ఇక్కడ మీకు మంచి ఆపర్చునిటీ ఉంది సార్. మీరు 100% చేసుకుంటే ఆ 100% థింగ్ మీకే వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ వై వీ హ్యావ్ టు డూ ఫోర్స్, మెటా ఫోర్స్, రైట్? సో లెట్స్ గో. సో మనకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనం స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి క్లాసిక్ అండి. వన్ సెకండ్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి క్లాసిక్, విచ్ ఇస్ నథింగ్ బట్ టాక్టైల్ అని కూడా అంటారు, క్లాసిక్ ఆర్ టాక్టైల్ అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చేసరికి సార్ మనకి జాగ్రత్తగా విన్నాను సార్, ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఆల్మోస్ట్ మనం ఇంటర్వ్యూకి వచ్చాము, ఓకే. సో ఇక్కడ నుంచి మీకు రిమైనింగ్ సినిమా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి టాక్టైల్ అండి. ఇది వచ్చేసరికి ఒక క్లాసిక్ వచ్చేసరికి ఇక్కడ 12 లెవెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చిన లోపలికి వచ్చాక ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆ 12 లెవెల్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో మనం చూస్ చేసుకోవాలి ఎన్ని లెవెల్స్ ఏంటండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అలా 12 లెవెల్స్ వరకు ఉంటాయండి, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి 12 లెవెల్స్ లో I'll explain. Okay. 12 లెవెల్స్. సో మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాం? ఆబ్వియస్లీ బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా, బిజినెస్ ఆబ్వియస్లీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, చాలా మందికి ఏదో ఎంతో కొంత బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటారు. చాలా మందికి ఏంటంటే డబ్బులు సరిపోవు, రైట్?
సో అంత పెట్టలేం కదా, అంత చేయలేం కదా అని కొంతమంది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బ్లాడో ద బెటర్ మనకు ఫ్లెక్సిబిలిటీ ఏంటి ఇచ్చాడంటే, మనం ఈవెన్ $5 నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ డాలర్స్లలో అండి, $5 నుంచి $10,000 వరకు ఇక్కడ కనిపిస్తుంది కదా, $5 నుంచి $10,000 వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక మనిషి $5 అంటే ఇండియన్ రూపీస్ పరంగా $450 అండి. నాకు తెలిసి $450 జోబులో లేని పర్సన్ నాకు తెలిసి లేడు, ఐ థింక్, రైట్? సో లెవెల్ 1 $450 నుంచి కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకొని లెవెల్ 12 వరకు కూడా వెళ్ళొచ్చు. అదే నేను చెప్తాను, రైట్? అంటే లెవెల్ 1 నుంచే స్టార్ట్ చేయాలంటే అదేం లేదు సార్, మీరు లెవెల్ 12 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. బిజినెస్ అంతే కదా సార్, ₹1 పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, 10 కోట్లు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్. సో లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లెవెల్ 2 వెళ్ళొచ్చు, లెవెల్ 3 వెళ్ళొచ్చు, లెవెల్ 4 వెళ్ళొచ్చు. మరి మీరే స్టార్ట్ చేశారు సార్ అంటే నేను లెవెల్ 5 నుంచి స్టార్ట్ చేశాను సార్. నేను ముందే మీకు చెప్పాను, మా ఇంట్లో ఎవరు బిజినెస్ చేయరు. సో ఆబ్వియస్లీ నేను స్టార్ట్ చేసింది మాత్రం లెవెల్ 5 నుంచి, లెవెల్ 1 కాదు, నాకు సరిపడే ఉన్నాయి. నేను లెవెల్ 5 నుంచి చేశాను. చాలా చాలా మినిమం ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ ₹15,000 to ₹16,000 అంతే. ₹16,000 నేను ఇందులో పెడితే, ఒకవేళ నేనేమనుకున్నాను తెలుసా సార్, కొత్త కదా, నాకు అప్పటికి ఏం తెలియదు, పెడితే మనం పోతే, కానీ నేను రోడ్ మీదకి అయితే రాను అని నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. 15,000 కదా, 15,000 కదా, ఏం పర్లేదు. నేను అలానే వచ్చాను సార్, ఆ మైండ్ సెట్లోనే వచ్చాను. మా పోతే పోయింది, ఏం కాదు, ఒకసారి అయితే ట్రై చేద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్ మీద వచ్చాను. సో కానీ ఈరోజు నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను, రైట్? సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన లెవెల్ 5 నుంచి. సో నేను మీకు చెప్తున్నాను కదా, లెవెల్ 1 నుంచి లెవెల్ 12 వరకు లెవెల్స్ ఉంటాయి. మనం ఏ లెవెల్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ ₹450 నుంచి కూడా మనం చేయొచ్చు అనమాట, రైట్? సో ఇవి ఎలా పనిచేస్తుంది సార్ చెప్తా. ఇందులో వచ్చేసరికి సార్, ఈ లెవెల్స్ వచ్చేసరికి మనకి ఈ 12 లెవెల్స్ లో ఈ 2 లైన్స్, ఈ 2 లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 7, లెవెల్ 8, లెవెల్ 10, లెవెల్ 2, 10 అండ్ 11 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ S6 అంటారండి. S6 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, S6 ఒకటి 6 లో అదే 6 లెవెల్స్, ఇంకోటి వచ్చేసరికి ఇది 3 అండి, రైట్? సో ఇవి వచ్చేసరికి ఒకటేమో నాన్ వర్కింగ్ అంటారు, ఒకటి వర్కింగ్ అంటారండి. నాన్ వర్కింగ్ అంటే కొంతమందికి టైం లేకపోయినా కానీ నాకు రోజంతా టైం ఉండదు సార్ మేబీ చేసుకోవడానికి. కొంతమంది అనుకుంటారు కదా, పొద్దు నుంచి పని చేస్తూ ఉంటారు, ఎంతో కొంత 1 to 2 hours అని ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళు నాన్ వర్కింగ్ లోకి వస్తారు సార్. 1 to 2 hours పెద్ద వర్కింగ్ అన్న ఫీలింగ్ రాదు, నాకు తెలిసి కాదు. కొంతమందికి వచ్చేసరికి దీన్ని ఫుల్ టైం కూడా ఆఫ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి గ్రూప్ లో, రైట్? సో ఇది వచ్చేసరికి వర్కింగ్ అండి. ఇది ఏదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ లెవెల్, ఇది వచ్చేసరికి S3 అంటారండి. ఇది వచ్చేసరికి టోటల్ వర్కింగ్ ప్లాన్ అండి. ఇది వచ్చేసరికి S6 అనేది. S6 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రౌండ్ లో 6 మెంబర్స్. సో ఇది వచ్చేసరికి X6, ఇది వచ్చేసరికి నాన్ వర్కింగ్ అండి, నాన్ వర్కింగ్. సో ఎలా అండి అసలు ఎలా పనిచేస్తుంది అనేది చెప్తా. సో ఫస్ట్ మీరు ఆబ్వియస్లీ బిజినెస్ చేయడానికి దేంతో ఎంత పెట్టాలండి? లెవెల్ 1 ఒకవేళ స్టార్ట్ చేస్తే ₹450 మాత్రం పెడతారు. సో 450 పెట్టి మీరు బిజినెస్ లో స్టార్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే సార్, మీరు రిఫర్ చేస్తారు. రిఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరండి, రైట్? సారీ, ఇది మీరండి, రైట్? సో ఇక్కడ టోటల్ వచ్చేసరికి S6. సో టోటల్ 6 స్లాట్స్ ఖాళీ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు టోటల్ 6 మెంబర్స్కి రిఫరల్ చేస్తారు. 6 మాత్రమే, అంతే, ఇంతకన్నా నీకు ఎక్కువ లేదు, 6 మాత్రమే రిఫర్ చేస్తారు. సో రిఫర్ చేసినప్పుడు అసలు ఎలా పనిచేస్తుంది? సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు 2 arrow మార్క్స్ కనిపిస్తున్నాయి కదా మీ పక్కన. ఈ 2 ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 పేమెంట్స్ $5 ఏవైతే ఉన్నాయో పైకి వెళ్ళిపోతాయండి. పైన అంటే ఎవరు? మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ గురించి చెప్పారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆబ్వియస్లీ ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఆయన పైనకి వెళ్ళిపోతాయి 2 పేమెంట్స్ వచ్చేసరికి. సో టోటల్ $5కి $5 ఇక్కడ ఆరోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ పైన పర్సన్కి వెళ్ళిపోతాయి. అంతే బట్ అప్లైన్ అంటాం. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయండి? నెక్స్ట్ 4 మిగిలాయి. సో నెక్స్ట్ 3rd one, 4th one, 5th one, ఇక్కడ వ్యాలెట్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు, అవి అయితే టోటల్ 3 పేమెంట్స్. ఇవి టోటల్ గా మీకు 3 వచ్చేస్తాయండి, మీకే వచ్చేస్తాయి. టోటల్ 3 పేమెంట్స్ 100% డిస్ట్రిబ్యూషన్ మీకే వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ 6th పేమెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి అప్లైన్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఏదైతే టోటల్ 6 మెంబర్స్ ఫిల్ అయిపోయారు కదా, 6 మెంబర్స్ ఫిల్ అయిపోయారు, మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ చేసుకోవాలంటే
మీకు మళ్ళీ ఇంకో కొత్త స్లాట్ కావాలి కదా, కొత్త కొత్త ప్లేస్ కావాలి కదా. సో అది రీయాక్టివేషన్ కింద మారుతుంది. అంటే చాలా దాంట్లో కొంతమంది ఏమంటారు మంత్లీ యాక్టివేషన్స్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. హలో, ఎస్ సార్, రీపర్చేస్ రీపర్చేస్ అవ్వచ్చు, రీయాక్టివేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ ద సేమ్ థింగ్ మీరు ఇక్కడ వచ్చేసరికి అది రీపర్చేస్ అవుతుంది. అంటే మళ్ళీ మీరు బిజినెస్ చేసుకోవడానికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు శివ, ఆ పర్సన్ వచ్చి ఒక ప్లాట్ కొన్నాడండి. అది రీసెంట్ గానే జరిగింది. వాడు యాక్చువల్లీ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో అతను ప్లాట్ కొన్నాడు. ఆ పర్సన్ వచ్చేసరికి ఇదే చేస్తుంటాడు పని. ఒకటి కొంటాడు, అమ్మేస్తాడు, మళ్ళీ ఇంకోటి కొంటాడు, మళ్ళీ అమ్మేస్తూ ఉంటాడు అనమాట. సో వచ్చేసరికి ఎక్కడో మేడ్చల్, హైదరాబాద్ మేడ్చల్ ఏరియాలో కొన్నాడండి. ఒక మేబీ సమ్ కైండ్ ఒక 50 lakhs 60 lakhs పడుతుంది. అది కొన్నాడు. ఒక వెయిట్ చేశాడు, ఒక 3 months 4 months వెయిట్ చేసి దాని ఒక ఇంకో ఎక్స్ట్రా 10 lakhs వచ్చింది దాని ఓర్దు, అమ్మేసుకున్నాడు. అంటే నియర్ బై కొంచెం బెటర్ గానే పడ్డాయి అనమాట బిల్డింగ్స్, కానీ దానివల్ల దాని వాల్యూ పెరిగింది, అమ్మేసుకున్నాడు. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ శివ ఇప్పుడు ఏదైతే అమ్మిన ప్లాట్ ఏతుందో దాన్ని మళ్ళీ అమ్మగలదా? అమ్మలేడు. దాన్ని 100% రైట్స్ ఎవరికి వెళ్ళిపోయాయి? అవతల కొన్న పర్సన్కి వెళ్ళిపోయాయి, రైట్? సో మళ్ళీ ఆ ప్లాట్ అమ్మలేడు ఆ పర్సన్. కానీ ఇక్కడ ఉన్న బ్యూటీ థింగ్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే ఇచ్చారో ఆ పర్టికులర్ బిజినెస్ విచ్ ఇస్ నథింగ్ బట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంది కదా. ఇక్కడ మీకు ఈజీ చూపిస్తాను. ఎస్, దిస్ వన్ మీ బిజినెస్ లెవెల్ 1. ఈ లెవెల్ 1 ప్లాట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇన్ఫినిటీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు అయినా దీన్ని మీరు మళ్ళీ అమ్ముకోవచ్చు. దానివల్ల దానికి అలానే ఉంటుంది, రైట్? సో దానివల్ల అలానే ఉంటుంది అనమాట. సో ఇన్ఫినిటీ టైమ్స్ మీరు ఎన్నిసార్లన్నా అమ్ముకోవచ్చు, ఎన్నిసార్లన్నా రిఫర్ చేయొచ్చు, ఎన్నిసార్లన్నా పొందొచ్చు. సో సింపుల్ గా మీకు చెప్పాలంటే, ఇందాక మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత సార్? $5, నథింగ్ బట్ 450 రూపీస్. మీరు రిఫర్ చేసి 6 members మీ టోటల్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రతి 2 payments పైకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 3 payments టోటల్ మీకు వస్తుంది కదా. సో 5 + 5 + 5 టోటల్ $15. అవి మొత్తం మీకే సార్. పెట్టిందంతా 5, కానీ వచ్చిందంతా 3 times. సో నథింగ్ బట్ 3 times మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 times వచ్చిందండి, రైట్? సో దిస్ ఈస్ S6. కానీ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, సార్ మొత్తం వర్కింగ్ నాదే ఉంది కదా సార్, చెప్తా. ఇక్కడ నాన్ వర్కింగ్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేనే ఉన్నాను సార్, నేను ఒక పర్సన్ రిఫర్ చేశాను ఒక్కరిని. కానీ ఆ పర్సన్ వచ్చేసరికి లేదు, నాకు కొంచెం టైం మేబీ దొరకకపోవచ్చు, నేను మెల్లగా తర్వాత నేను చేస్తాను అని చెప్పేసి తను అనుకున్నాడు. కానీ అతని కోసం నేను బిజినెస్ చేయట్లేదు కదండి, నా కోసం నేను బిజినెస్ చేస్తున్నాను. సో ఆబ్వియస్ నేను చాలా మందికి రిఫర్ చేసుకుంటా కదా. అలా ఇంకో ఇద్దరిని ఇక్కడ నేను ఫిల్ చేశాను అనమాట. తర్వాత ఆ పర్సన్ చూసుకొని, ఇలా రియల్ గానే జరిగింది. తర్వాత ఆ పర్సన్ చూసుకొని అతను వచ్చేసరికి ప్రమోట్ చేశాడు. అరే నా కింద తెలియకుండానే 2 ఉన్నారు కదా, నాన్ వర్కింగ్, అందుకే చెప్పాను కదా ఇది నాన్ వర్కింగ్ ప్లాన్. సో అతని కింద ఆల్రెడీ 2 ఉన్నాక, అరే ఒక్కరిని చేసుకున్నా నాకు బెనిఫిటే కదా. ఆబ్వియస్లీ అతని కింద 2 ఉన్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఈ పక్కన 2 ఉన్నాయి. ఆ 2 వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఇంకోటి వస్తే ఆ 3rd పేమెంట్ తనకే కదా, రైట్? ఈ లెవెల్లో ఇక్కడ ఇలానే పనిచేస్తుంది, చెప్పాను కదా. 2 payments ఏవైతే ఉన్నాయో పైకి వెళ్ళిపోతాయి. తర్వాత 3rd కానీ 4th కానీ 5th పేమెంట్ కానీ తనకు వస్తుంది. సో తను ఫస్ట్ 2 చేయలేదు, ఫస్ట్ నేను చేశాను, కానీ తన కిందకి వెళ్ళారు. కానీ తర్వాత నుంచి నెక్స్ట్ ఏది చేసినా మా ఫ్రెండ్కే పోద్ది. అలా మా ఫ్రెండ్ చేసుకున్నాను, డబ్బులు వచ్చారు, బాగానే ఉన్నాడు. సో తనకు నచ్చింది. ముందు అర్థం కాలేదు, ముందు ఒక్క నమ్మకం మీద వచ్చాడనమాట. లైక్ నువ్వు ఏది చేసినా బెటర్గానే చేస్తావు, సో నేను స్టార్ట్ అవుతా. తర్వాత నాకు అర్థమైన రోజు నేనే చేస్తా అన్నాడు. ఈ రోజు తనకు అర్థమైంది, ఓకే ఇలా పనిచేస్తున్నా. సో కొంతమందికి చెప్తే అర్థమవుద్ది, కొంతమందికి చూపిస్తే అర్థమవుద్ది, కొంతసారి అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది అంటారు కదా. సో ఇలా అనమాట. సో ఇలా సార్, సో ఇలా వర్క్ అవుతుంది మీ S6 ప్లాన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి S3 ప్లాన్ అండి. S3 ప్లాన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి టోటల్ వర్కింగ్ మోడల్. ఇది మీరే చేయాలి, లేదంటే మీ టీం కింద వాళ్ళు చేయాలి అట్లీస్ట్. సో ఇది వచ్చేసరికి అండి, ఇక్కడ టోటల్ 3 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది S3లో టోటల్ 3 ఉంటాయండి స్లాట్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ 2 payments మీకే వస్తాయి. S6లో ఏం జరిగింది, ఫస్ట్ 2 payments వచ్చేసరికి పైకి వెళ్ళిపోయి. కానీ S3లో టోటల్ వర్కింగ్ ప్లాన్ కాబట్టి ఫస్ట్ 2 payments మీకే వస్తుంది. 3rd పేమెంట్ వచ్చేసరికి మీకు రీపర్చేజ్ అవుతుంది. రీపర్చేజ్ అయ్యి మళ్ళీ మీకు ఇలా మళ్ళీ ఇంకో కొత్త స్లాట్ ఓపెన్ అవుద్ది.
అగైన్ మళ్ళీ బిజినెస్ చేసుకోవడం చెప్పాను కదా, సేమ్ ప్లాట్ మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ అమ్ముకోవచ్చు. సో ఆ విధంగా అనమాట, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అలా. సో మీరు అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా వచ్చేసరికి టోటల్ 12 లెవెల్స్ ఉంటాయి చెప్పాను కదా. సో ఫస్ట్ ఈ 2 లెవెల్స్ ఎక్కడైతే ఉన్నాయో సార్, ఇవి వచ్చేసరికి టోటల్ S6 అండి. ఈ ఇదైతే కనిపిస్తుందో థర్డ్ అయితే సారీ కాలం అయితే కనిపిస్తుందో మీకు వచ్చేసరికి ఇది S3 ప్లాన్ అండి, టోటల్ వర్కింగ్ ప్లాన్. సో ఇది వచ్చేసరికి నాన్ వర్కింగ్, ఇది వచ్చేసరికి వర్కింగ్. సో ఇది వచ్చేసరికి టోటల్ క్లాసిక్ అండి, దీన్ని టోటల్ టాక్టైల్ అంటాము. ఇది వచ్చేసరికి రిఫరల్. కానీ దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి సార్, మీరంతా అప్పటి నుంచి నాకు ఏమంటారు క్రిప్టో గురించి చెప్తున్నారు, బట్ ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది సార్. సో చెప్తా సార్, క్రిప్టో వచ్చేసరికి ఫోర్స్ కాయిన్ అండి, దాన్ని మనం మింట్ చేయాలండి. మింటింగ్ అంటారు. నార్మల్గా గోల్డ్ వచ్చేసరికి మైనింగ్ అంటారు కదా, గోల్డ్ మైనింగ్ అని ఇట్లా అంటూ ఉంటాం, ఎందుకంటే అవి దొరకవు కాబట్టి. కరెన్సీ నోట్స్ వచ్చేసరికి ప్రింటింగ్ చేస్తారు గవర్నమెంట్, అందుకే కదా మ్యానిపులేషన్ అవుద్ది. సో వాళ్ళు కరెన్సీ తగ్గుతున్న కొద్ది ఏం చేస్తారంటే ప్రింటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల బ్లాక్ మనీ ఇవన్నీ ఎక్కువగా అవుతూనే ఉంటాయి, మ్యానిపులేషన్స్ ఎక్కువ. సో దొరకని ఏది ఉందో సార్ దీన్ని మైనింగ్ అంటారు. సో ఫోర్స్ కాయిన్ కూడా మైన్ అవుద్ది, ఫోర్స్ కాయిన్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్రిప్టో కాయిన్ ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సో దాన్ని మైనింగ్ చేయాలంటే సార్ మనకి మల్టీ మైనింగ్ అవ్వాలి. మల్టీ మైనింగ్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ రెఫరల్ గా వస్తే, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవుతున్న కొద్దీ మీకు మైన్ అనేది అవుతుంది అనమాట. సో త్రూ దిస్ మనకి ఫోర్స్ కాయిన్ అనేది వస్తుంది, రైట్. సో సో ఫస్ట్ మనకి క్రిప్టో ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇదండి. సో స్టేజెస్ వైజ్కి వెళ్తాం, రైట్. సో దిస్ ఈస్ వాట్ టాక్టైల్ టోటల్ గా. సో మీరు ఇక్కడ టోటల్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు 10,240. సో ఇక్కడ ఏంటంటే సార్ ఇంకోటి ఇది ఒకటే లేదు సార్. మీరు అనుకోవచ్చు ఏం సార్ డబ్బులు వాళ్ళ డబ్బులు తీసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డబ్బులు మీరు అనుకోవచ్చు, కానీ కాదు సార్. దీంతో పాటు మీకు ఏంటంటే క్యాష్ బ్యాక్ టోకెన్స్ అని వస్తాయి, ఒక టీఆర్ టోకెన్స్ అంటారు, రేటింగ్ టోకెన్స్ అంటారు అనమాట. ఈ టోకెన్స్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ క్యాష్ బ్యాక్ టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి ఫోర్స్ కాయిన్స్ ఏవైతే క్రిప్టో ప్రాజెక్ట్ ఏదైతే నడుస్తుందో ప్రెసెంట్, మనకి ఆ క్రిప్టో కాయిన్స్ అనేది ఫ్రీగా వస్తాయి ఆ టీఆర్ టోకెన్స్ వల్ల. మన ఇన్వెస్టిగేషన్ మనకి దగ్గర ఉన్నాయి. ఈ రోజు నేను ఇన్వెస్టిగేషన్ మా పైన ఫ్రెండ్కి వెళ్ళింది, నేను మా ఫ్రెండ్స్ కింద చేసి నాకు వెళ్ళింది, 100% ఇక్కడే ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం మనకి ఆ టీఆర్ టోకెన్స్ అనే క్యాష్ బ్యాక్ వస్తున్నాయి కదా, మరి అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ కాయిన్స్ వస్తాయి, అది వచ్చేసరికి ఫ్రీ. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎట్లా జరుగుతుంది, సింపుల్ సార్. పైన వచ్చేసరికి ఎవరైతే ల్యాడ్ ఉన్నారో తనకి కూడా ఒక అకౌంట్ ఉంటుంది, దాని పైన వచ్చేసరికి ఆయన పైన ఇంకొక అకౌంట్ ఉంది, అది వచ్చేసరికి ఫండ్ అంటారు, బేసికలీ పబ్లిక్ ఫండ్ అంటారు. అక్కడ నుంచి మనకి ఈ క్యాష్ బ్యాక్ రివార్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తాయి అనమాట, టోటల్ పర్క్స్ అంటారు, రైట్. సో డిపెండ్స్ ఆన్ మన అచీవ్మెంట్స్ బట్టి. క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ టాక్టైల్ నుంచి వచ్చేసరికి సార్, టాక్టైల్ తో పాటు ఈ రోజు కొత్తగా ఇంకోటి ఏంటంటే టాక్టైల్ గూడ్స్ అని చెప్పేసి అది వచ్చేసరికి అది లాంచ్ చేశారు. సో ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. ఈ ప్రోడక్ట్స్ మనం గనక మన దగ్గర ఎవరైనా తీసుకున్నా కానీ, మన టీంలో తీసుకున్నా, మనం తీసుకున్నా, మనకు వచ్చేసరికి మనకి డిపెండ్స్ ఆన్ ద లెవెల్స్. 12 లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్స్ బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారు, లెవెల్ 12 లో ఉన్నారు, అప్ టు 50% వరకు వస్తుందండి వాళ్ళకి రివార్డ్. సో ప్రతిదీ మనకి ఇంటర్లింక్డ్ ఉంటుంది, రైట్. క్లియర్ కదా? సో లెట్స్ మూవ్ ఆన్ టు ఫోర్స్ కాయిన్. సో మనకు మెయిన్ థింగ్ అదే కదా, ఫోర్స్ కాయిన్. సో టాక్టైల్ నుంచి అంటే మింటింగ్ మెకానిజం నుంచి, మల్టీ మైనింగ్ మెకానిజం నుంచి మనకి ఫోర్స్ కాయిన్ అనేది పుడుతుంది సార్. ఇది స్టార్టింగ్ లో వచ్చిందండి, ఒక 1 year అనుకోండి. స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ లో ఎవరు చాలా మందికి ఫోర్స్ కాయిన్ గురించి తెలియదు. చాలా మంది ఈ రోజు మీకు తెలుసు, అట్లీస్ట్ మీరు వింటున్నారు, బట్ స్టార్టింగ్ లో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మినిమం ఐడియా లేదు వీటి గురించి. వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అయిందండి ఇందులో, రైట్. ఇది వచ్చేసరికి ఫోర్స్ కాయిన్ చెప్పాను కదా, ఇది వచ్చేసరికి మనకి మల్టీ మైనింగ్ ద్వారా అవుతుంది. ఇది స్టార్టింగ్ లో నేను దీని గురించి మీకు టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు. బట్ ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫోర్స్ కాయిన్ వచ్చేసరికి ఇది వచ్చేసి డెకా హాల్వింగ్ లో జరిగిందండి. డెకా హాల్వింగ్ ఏంటంటే దీని డిమాండ్ జనాలు పెరుగుతున్న కొద్దీ దీని వాల్యూ తగ్గుతుంది. అంటే నథింగ్ బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లాగా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటే ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా ఎక్కువ కాయిన్స్ వచ్చాయి. చూపిస్తాను. ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా ఎక్కువ కాయిన్స్ వచ్చాయి. ఎస్.
సో స్టార్టింగ్ లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా ఎక్కువ కాయిన్స్ వచ్చాయండి. స్టార్టింగ్ 0.25 డై అంటే $0.25 లో ఓకే వాళ్ళకి వచ్చరికి 200 ఎంఎఫ్ఎస్ కాయిన్స్ వచ్చాయండి. ఓకే సో పెరుగుతున్న కొద్దీ డేస్ పెరుగుతున్న కొద్దీ ఆర్ జనాలు చాలా మంది వాడుతున్న కొద్దీ ఆబ్వియస్లీ కదా సార్ స్కార్సిటీ తగ్గుతూ ఉంటది కదా, సారీ పెరుగుతూ ఉంటది కదా స్కార్సిటీ. సో జనాలు ఎక్కువ మంది వస్తున్నారు, ఇవి తగ్గుతూ వస్తున్నాయి, డిమాండ్ పెరుగుతూనే ఉంది. సో వీళ్ళు దీని వాల్యూ కూడా అంతే పెరుగుద్ది, మనకి వచ్చి తక్కువ అయిపోతుంది. ఈరోజు బిట్ కాయిన్ గురించి కూడా చూసుకుంటే బిట్ కాయిన్ హాల్వింగ్ అయింది, సో దాని వాల్యూ ఏతుందో హాఫ్ అయిపోయింది. సో సేమ్ థింగ్ ఈ రోజు వచ్చేసరికి ఇక్కడ చూడండి $0.9 కి మనకి ఈరోజు 55 ఎంఎఫ్ఎస్ వచ్చింది. సో అలా ఈ రోజు ప్రెసెంట్ ఫోర్స్ కాయిన్ వచ్చేసరికి $8.95 నడుస్తుందండి. సో $0.25 నుంచి ఈరోజు 8.95. సో ఆ రోజే పర్సన్ మనం ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుందాం. ఈరోజు ఆ రోజు ఒక పర్సన్ $0.25 ఇంటూ వేసుకోండి సార్ 85 రూపీస్ నడుస్తుంది కదా మనకి ఈరోజు. సో 21 రూపీస్ ఒక ఫోర్స్ కాయిన్. సో ఆ రోజు ఆ పర్సన్ ఒక 10,000 కొనుక్కున్నా, 10,000 అంటే 2,10,000 కొనుక్కున్నాడు సార్ ఆ వాల్యూ పెట్టి. సో 21 రూపీస్ ఒక ఫోర్స్ కాయిన్ వాల్యూ. అక్కడ నుంచి ఒక 10,000 కాయిన్లు కొనుక్కున్న అతను వాల్యూ ఎంత అయింది సార్? 2,10,000 పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ఈ రోజు అదే థింగ్ ఎంత నడుస్తుంది? 800 రూపీస్. ఎస్. సో దాని వాల్యూ వచ్చేసరికి ఈరోజు ఇంటూ 800 ఇంటూ తీసేయండి 21 రూపీస్ కదా. సో 21 మైనస్ 800 మైనస్ 21, సో 779 ఇంటూ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎన్ని కాయిన్స్ కొనుక్కున్నాడు? 10,000. ఎంత సార్? 77 లక్షలు. 77 లక్షలు సార్. సో మీరు అర్థం చేసుకుని దాని వాల్యూ ఎలా ఉంది. సో ఈవెన్ గోల్డ్ లో పెట్టినా అంత వాల్యూ లేదు, రైట్? సో గోల్డ్ అంటే తక్కువ అని అనట్లేదు కానీ సార్, సో క్రిప్టో కాయిన్ ఈరోజు క్రిప్టో కరెన్సీ అనేది భూమిలో ఉందండి. సో ఏదైతే భూమిలో అది ఉందో అదైతే యూజ్ చేసుకోగలిగితే మనం బెటర్ అవుతాం కదా. సో 2,10,000 అనేది ఓకే, చాలా మందికి పెద్ద అమౌంట్ అనిపించదు, బట్ స్టిల్ 10,000 కాయిన్ 5,000 కాయిన్ కొనుక్కొని ₹1,00,000 పెట్టుకొని ఆ టైంలో ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఈరోజు స్టిల్ దే ఆర్ గెటింగ్ 35 lakhs కదా, 35 lakhs. సో మీరు అర్థం చేసుకోండి, స్టార్టింగ్ లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలా 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 బెనిఫిట్ అయింది. మరి సార్ స్టార్టింగ్ లో చాలా బాగుంది, మరి ఇప్పుడు బాగుంటుందా అంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు రైట్ ఎంత అన్నారు సార్? $8.95 అన్నారు. సో $8.5 వచ్చేసరికి నెక్స్ట్ కమింగ్ డేస్ లో 100 వెళ్తే విచ్ ఈస్ మీకు ఎంతో మిగులుతుంది? $91 మీకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అట్లీస్ట్ 1,000 కాయిన్స్ కొన్నా యూఆర్ గెటింగ్ $91,000 ఇంటూ 84. స్టిల్ సేమ్ అమౌంట్ సార్. టైం అవ్వలేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం కరెక్ట్ యూజ్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం బెటర్ ఉండొచ్చు, రైట్? సో ఇది సార్ ఫోర్స్ కాయిన్. సో ఫోర్స్ కాయిన్ అని కాదు సార్, అది బిట్ కాయిన్ కానీ అది ఏదైనా కానీ అలానే నచ్చింది సార్, రైట్? మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ ట్రేడింగ్ వ్యూ, దిస్ ఇస్ BTC. సో వన్ సెకండ్. సో ఇది వచ్చేసరికి బిట్ కాయిన్ అండి. సో ప్రెసెంట్ ఎంత నడుస్తుంది? 57,489 మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సారీ సో $57,488 లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది 482 ప్రెసెంట్, రైట్? సో ఇప్పుడు చూడండి, మనం చేంజ్ చేసుకుంటే డేస్ లో మనం మార్చుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి $72,000 వెళ్ళిందండి. అండ్ ప్రెసెంట్ ట్రేడింగ్ వచ్చేసరికి $57 దగ్గర నడుస్తుంది. ఇది ఒక ప్రాజెక్ట్, ఇది రియల్ మార్కెట్ బయటికి వచ్చిన తర్వాత సార్ దీని వాల్యూ పెరిగింది, రైట్? సో జనాలు వాడుతున్న ఒక 1% మాత్రమే క్రిప్టో యూజర్స్ ఉన్నారండి. వాళ్ళు వాడితేనే, వాళ్ళు చాలా మంది యూజ్ ఉంటేనే దీని వాల్యూ పెరుగుతుంది. మీకు నేను ఇందాక చెప్పాను కదా దీని వాల్యూ ఎందుకు పెరుగుతుందని చాలా మంది డౌట్ ఉంటే నేను అదే అన్నాను, దీని వాల్యూ ఓన్లీ 21 మిలియన్ మాత్రమే ఉన్నాయి కాయిన్స్. ఇవి చాలా మంది యూజ్ చేస్తున్నారు, అంటే జస్ట్ 1% పీపుల్ మాత్రమే వాడితేనే దీని వాల్యూ ఇంత పెరుగుతుంది. రేపటి రోజున నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మందిలో ఉన్న మీటింగ్ లో నాకు తెలిసి ఎవరి దగ్గర బిట్ కాయిన్ లేదు, క్రిప్టో కరెన్సీ చాలా మంది చేయడానికి లేదు, యూజర్స్ చాలా తక్కువ మంది. వీళ్ళెవ్వరు వాడకపోతేనే వీళ్ళు ఉంది. చాలా మంది ఈరోజు క్రిప్టోని వాడేస్తే ఈజీ దాని పెరుగుతుంది కదా, రైట్? సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సార్ నేను చెప్తున్నా ఇది వచ్చేసరికి 100K అవబోతుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ 1 CR, 1 బిట్ కాయిన్ ఈక్వల్ టు 1 CR. సో ఇలా చాలా క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి సార్, చాలా క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి. అన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పను,
బట్ థింగ్ ఏంటంటే దేనికైతే వాల్యూ ఉంటుందో, దేనికైతే ఎప్పటి నుంచో కమ్యూనిటీ ఉందో, దీనిలో వచ్చేసరికి 20 లక్షల కమ్యూనిటీ ఉన్నారండి ఫోర్స్ కాయిన్ లో. 20 లక్షల మంది జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 2 years అండి. కమింగ్ డేస్ లో మీరు చూడబోతారు చాలా మంది ఉంటారు. సో అండ్ సో సేమ్ థింగ్ నేనేం చెప్పబోతున్నానంటే, ఈ రోజు మనం యూస్ చేసుకెళ్తే మనం ఫోర్స్ కాయిన్ లో బెటర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ బెటర్ అవుతారని నా ఫీలింగ్. నేను కూడా కొన్ని కొంత గొప్ప తీసుకున్నానండి కాయిన్స్. సో రోజు దాని వాల్యూ ఉంది. అండ్ రేపటి రోజున దీని వాల్యూ వచ్చేసరికి పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఇంకా రియల్ మార్కెట్ లోకి రాలేదు. ఇది వచ్చేసరికి ప్రెసెంట్ ఇంటర్నల్ గానే ట్రేడ్ అవుతుంది. మీకు నేను చూపిస్తాను డైరెక్ట్ గా. Yes. Yes. ఇది వచ్చేసరికి మెటాఫోర్స్ అండి. సో మనం ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఫోర్స్ డెక్స్ అని కనిపిస్తుంది. కంటిన్యూ. ఇది ఇంటర్నల్ గా జరుగుతుందండి, ఇంటర్నల్ గా. సో దిస్ ఇస్ ఫోర్స్ కాయిన్. ఇది ఇలా జరుగుతుంది. మెటాఫోర్స్ కనిపిస్తుంది మీ బ్యాక్. సో నేను మీకు ఏం చెప్పాను, సో స్టార్టింగ్ వాళ్ళకి 0.25 నుంచి వచ్చిందండి. 0.25 ఇక్కడ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, వీటిని క్యాండిల్స్ అంటారు అన్నమాట. సో ఇది వచ్చేసరికి 2.25 దగ్గర మనకి ఇంటర్నల్లీ ట్రేడింగ్ స్టార్ట్ అయింది. మనకి స్టార్టింగ్ లో 0.25 లో చాలా మందికి వచ్చాయి. బిఫోర్ వాళ్ళకి ఇంటర్నల్ ట్రేడింగ్ కూడా లేదండి. వాళ్ళు ఒక నమ్మకం మీద వచ్చారు అంతే, నమ్మకం మీద. కొంతమంది రియల్ టైం క్రిప్టో యూజర్స్ వచ్చేసరికి ఇది ఇంటర్నల్ చేయడం ద్వారా వచ్చారనమాట. లైక్ సింపుల్ చెప్పాలంటే నాలాగా నేను రియల్ టైంలో యూజ్ చేస్తాను. సో సేమ్ థింగ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 2.25 నుంచి 20 వరకు వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ రన్ అవుతుంది సార్? 8.32. ఈవెన్ 60% డిస్కౌంట్ లో ఉంది చెప్పాలి అంటే. చాలా మంది నాకు తెలిసి 16 లో కొన్న వాళ్ళు ఇప్పటికీ వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ మనం 60% డిస్కౌంట్ లో దొరుకుతుంది. డిస్కౌంట్ లో అంటే చాలా మంది నచ్చుతుంది కదా. సో డిస్కౌంట్ లో దొరుకుతుంది సార్. డిస్కౌంట్ లో మనం వాడుకోవచ్చు, రైట్? ఇది 100కి వెళ్ళినా మనకి ఈరోజు బెనిఫిట్ ఉండబోతుంది. సో అది ఎప్పుడు అవుతుంది ఏంటని మనకు తెలియదు సార్. బట్ అదైతే అవుతుంది సార్, ఎందుకంటే అది క్రిప్టో కరెన్సీ కాబట్టి. క్లియర్? సో దీని డిమాండ్ బట్టే దీని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాలా మంది ఈరోజు చాలా మంది యూజర్స్ వస్తున్నారు, చాలా మంది అవుతున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు, చాలా మంది దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు క్రిప్టో కరెన్సీ. క్లియర్? సో దిస్ ఈస్ వాట్ ఫోర్స్ కాయిన్. సో సార్ అయిపోయింది కదా సార్ దీని గురించి, మరి మనకి ఇంకేదన్నా ఉందా, మరి ముందే పెట్టుకుంటే బెటర్ ఏదన్నా ఆప్షన్ ఉందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సార్ దీన్ని యూస్ చేస్తూనే మనకి ఇంకో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది, విచ్ ఈస్ కాల్డ్ బిట్ ఫోర్స్. ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో ట్రెండింగ్ టాపిక్స్ చెప్పబోతున్నాను అనేది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ నడుస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ బిట్ ఫోర్స్. సేమ్ కాయిన్ సార్, సేమ్ ఈరోజు ఫోర్స్ కాయిన్ ఏదో దాని ప్యారలల్ గా బిట్ ఫోర్స్ అనేది లాంచ్ చేశారు. సో ఇది కూడా స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. మనం ఎప్పుడైతే 0.25 దగ్గర చాలా మంది అనుకుంటున్నారు కదా, అబ్బా ఆ రోజు చేస్తుంటే ఈరోజు నిజంగానే బాగుంది కదా అని చెప్పేసి, సేమ్ అదే పాయింట్ లో ఉంది ఈ రోజు బిట్ ఫోర్స్ కూడా. జస్ట్ రీసెంట్ గా లాంచ్ అయింది సార్. జస్ట్ ఆగస్ట్ 1 month అయింది అంతే. 1 month అయింది. సో ఏం సార్ ఈ బిట్ ఫోర్స్? నేను చాలా ఈజీ చెప్పేస్తాను. ఈ బిట్ ఫోర్స్ కూడా సార్ మనకి టాక్టైల్ వచ్చేసరికి టాక్టైల్ ద్వారా మనకి మింటింగ్ మల్టీ మైనింగ్ మెకానిజం ద్వారా మనకి ఫోర్స్ కాయిన్ అనేది జరిగింది. సో సేమ్ థింగ్ ఈ రోజు యునైట్ వర్స్ అని చెప్పేసి ఇంకో ప్రాజెక్ట్, అందులోనే మెటాఫోర్స్ లోనే ఇంకో ప్రాజెక్ట్ యునైట్ వర్స్. ఆ యునైట్ ఫోర్స్ నుంచి మనకి ఈ రోజు బిట్ ఫోర్స్ అనేది మైనింగ్ అవుతుంది. క్లియర్? సో మామూలుగా మైనింగ్ గోల్డ్ మైనింగ్ మీరు వినే ఉంటారు కదా. సేమ్ థింగ్ మనం ఫిజికల్ గా చేయమండి, మనకు మొత్తం టోటల్ డిజిటల్ ఉంటుంది. ఓకే, సో డిజిటల్ గానే మనం చేస్తాము. ఇక్కడ కొన్ని ఫేజెస్ ఉంటాయి అనమాట. phase 1, phase 2, phase 3 అన్నట్టు మనకి ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ బట్టి మనం చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చరికి టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6, టైర్ 7, టైర్ 8, టైర్ 9. సో టోటల్ 9 టైర్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి మనం లెవెల్స్ అనమాట. ఈ లెవెల్స్ తీసుకుంటే మనం ఈ లెవెల్స్ లో ఏ లెవెల్ అయినా చూస్ చేసుకున్నా ప్రతి లెవెల్ నుంచి మనము మైన్ చేయగలుగుతాం అనమాట డిజిటల్ గా. ఎలా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైర్ 1, టైర్ 2 సెలెక్ట్ చేసుకున్నామండి. మనకి దానివల్ల మనకి ఇలాంటి చిప్స్ వస్తాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి కీస్ అనమాట. ఒక డోర్ ఓపెన్ చేయడానికి కీ ఎలా కావాలో మనకి మైనింగ్ చేసుకోవడానికి ఒక స్టార్టింగ్ ప్రొసీజర్ లాగా మనకు ఒక కీ కావాలి, యాక్సెస్ అనమాట, దాన్ని యాక్సెస్ చేయడానికి. సో ఈ చిప్స్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనకి క్వాంటమ్ ఓర్ నార్మల్ గా మనకి రా గోల్డ్ మనకి డైరెక్ట్ గా జ్యువెలరీ దొరకచ్చు సార్ మనం మైన్ చేస్తే. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ మనకి తవ్వుకుండా వెళ్తే మనకి రా గోల్డ్ దొరుకుతుంది. రా గోల్డ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది సార్, లైక్ చూడడానికి నార్మల్ రాళ్ళ ఎట్లనే ఉంటుంది. దాన్ని మనం రిఫైన్ చేస్తాం. రిఫైన్ చేసి మల్టిపుల్ టైమ్స్ రిఫైన్ చేసిన తర్వాత మనకి ప్యూర్ గోల్డ్ వస్తుంది. దాన్ని మనం బిస్కెట్స్ కిందనో జ్యువెలరీ కిందనో కన్వర్ట్ చేస్తాం. సేమ్ థింగ్ మనం డిజిటల్ గా ఏం చేస్తాం అంటే ఆ చిప్స్ యూజ్ చేసుకొని
ఆ చిప్స్ కీస్ యూస్ చేసుకొని లైక్ విత్ వెపన్స్ అనమాట. మనం గోల్డ్ మైనింగ్ చేయడానికి కావాల్సిన వెపన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ థింగ్ మనం ఇక్కడ మైనింగ్ బిట్ ఫోర్స్ మైనింగ్ చేసుకోవడానికి మనకు ఒక చిప్స్ కావాలి. వాటిని మనం వెపన్స్ అనుకోవచ్చు, రైట్? దాని ద్వారా మనకి క్వాంటమ్ ఓర్ వస్తుంది. క్వాంటమ్ ని మళ్ళీ మనం రిఫైన్ చేసిన తర్వాత మనకి రిఫైన్డ్ ఓర్ వస్తుంది. దాని తర్వాత మనకి బిట్ ఫోర్స్ అనేది వస్తుంది. సో చూపిస్తాను. సో బిట్ ఫోర్స్ ఇదండి బిట్ ఫోర్స్ మైనింగ్. సో బిట్ ఫోర్స్ మైనింగ్, బిట్ ఫోర్స్ అనేది ఏం సార్ అంటే బిట్ ఫోర్స్ కూడా వచ్చేసరికి ఒక క్రిప్టో కరెన్సీ అండి, రైట్? సో దాన్ని ప్రజెంట్ మనం మైన్ చేస్తున్నాం. సో దీని ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది సింపుల్ గా చెప్పేస్తాను. ఆబ్వియస్లీ మనం ఒక ఇది వచ్చేసరికి మైనింగ్ డివైజెస్ మనం ఫిజికల్ గా చేయట్లేదు కదా, మనం టోటల్ మనము డిజిటల్ గా చేస్తాం. సో డిజిటల్లో మనకి వెబ్సైట్ లో ఉంటాయండి. మీరు ఒక్కసారి ఎన్రోల్ అయిన తర్వాత మీరు బిజినెస్ లో మీకు డైరెక్ట్ గా మీరు చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనము ఇందాక మనం చూసినట్టయితే బిట్ కాయిన్ వచ్చేసరికి కూడా స్టార్టింగ్ లో నుంచి మైన్ అయ్యేదండి. వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఇందాక గురించి మాట్లాడుతున్నాం కదా, క్రిప్టో కరెన్సీ మైనింగ్, గోల్డ్ మైనింగ్. గోల్డ్ అంటే ఫిజికల్, మరి డిజిటల్ ఎలా మైన్ చేస్తారు? డిజిటల్లో మైన్ ఎలా జరిగిందంటే అండి, స్టార్టింగ్ లో మాకు కంప్యూటర్లు అని చెప్పేసి ఉండేవన్నమాట. సూపర్ కంప్యూటర్స్ వాడేవాళ్ళం. డబ్బులు చాలా పెట్టి గ్రాఫిక్ కార్డులు కొనుక్కొని ఓకే ఇవన్నీ పెట్టి దానికి 24/7 పవర్ ఇచ్చి దాంట్లో ఒక అల్గారిథమిక్ కోడ్ ఉంటుంది అనమాట. మ్యాథ్స్ అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాకు ఎంతో కొంత బిట్ కాయిన్ వచ్చింది. డిపెండ్స్ ఎంతైతే ఎక్కువ కంప్యూటర్ యూజ్ చేస్తాడో, ఎక్కువైతే ఎవడైతే పవర్ యూజ్ చేస్తాడో వాడికి ఎక్కువ బిట్ కాయిన్స్ వచ్చేవి, ఎక్కువ సాల్వ్ చేసుకునేవాడు కాబట్టి దాని కెపాసిటీ బట్టి. సో సేమ్ థింగ్ ఈ రోజు కూడా మనకి ఇవి లేవు కదా. ఇందులో వచ్చేసరికి మనం ఫిజికల్ గా ఖర్చు పెట్టేవాళ్ళం, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే దాని దగ్గర మనకు వచ్చేది అనమాట. సో అలా మైన్ చేసేవాళ్ళం. అక్కడ నుంచి మనకి డిజిటల్ గా వచ్చేది అనమాట త్రూ కరెన్సీ ద్వారా, లైక్ క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వచ్చేది. సో మనకి ఎలాంటి తలనొప్పి లేదు. మనం ఇప్పుడు ఎనర్జీ పెట్టుకోవాలనో లేదంటే సూపర్ కంప్యూటర్ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రతి థింగ్ మీ చేతిలో ఉంది. ఈరోజు ఫోన్ మీకు ఎన్రోల్ అయిన తర్వాత ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి, మెటాఫోర్స్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ డైరెక్ట్ గా డిజిటల్ గా మీరు మైన్ చేసుకోవచ్చు త్రూ ద మైనింగ్ డివైస్. ఇది ఉంది కదా, చెప్పాను కదా. సో స్టార్టింగ్ లో మనకు కావాల్సింది ఏంటి? టైర్స్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా టైర్స్, దాన్ని టన్నల్స్ అంటాం. టన్నల్స్ మీకు తెలుసు కదా, టన్నల్స్ ప్రతి టన్నల్ ఒక 9 టన్నల్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద టైర్స్ అనమాట. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇవి చూస్ చేసుకుంటాం మనం. ఎన్నన్నీ చూస్ చేసుకోవచ్చు అండి. టైర్ 1 నుంచి టైర్ 9కి వెళ్ళిపోవచ్చు. టైర్ 1 కూడా చూస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎట్ల నుంచైనా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇది చూస్ చేసుకున్న తర్వాత మనకి కీస్ వస్తాయి. ఆ కీస్ని యూస్ చేసుకొని మనకి క్వాంటమ్ ఓర్ కానీ ఓకే క్వాంటమ్ ఓర్ నుంచి మనం రిఫైన్డ్ ఓర్ కింద కన్వర్ట్ చేసుకొని మనకు ఒక టైం ఉంటుంది అనమాట, టైం ఇస్తారు అనమాట. సో దాని తగ్గట్టు మనం యూస్ చేసుకొని మనం ఫైనల్ ప్రోడక్ట్ బిట్ ఫోర్స్ అనేది మనం చేస్తాం త్రూ దీస్ మైనింగ్ డివైజెస్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, త్రూ మైనింగ్ డివైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ ఇక్కడ మనకు 30 days అని ఉంది. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 30 days వరకు అది డివైస్ నడుస్తూనే ఉంటుంది ఆన్లైన్ లో. సార్ చాలా విన్నాను, గమ్మత్తుగానే ఉంటుంది, కానీ ఇది రియల్ గానే జరుగుతుంది. చాలా మంది చాలా డిఫరెంట్ గా తీసుకుంటున్నారు. చాలా మంది ఈరోజు 700, 600, 400, కొంతమంది 100 డిపెండ్స్. చెప్పాను కదా, బిజినెస్ పెట్టే దాన్ని బట్టి మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తాం, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం దాన్ని బట్టి మనకి రివార్డ్ అనేది వస్తుంది. సో ఫైనల్ వచ్చేసరికి మనకి బిట్ ఫోర్స్ ఇది ఇంకా జరగలేదు సార్. బిట్ ఫోర్స్ మైనింగ్ ఇంకా అవ్వట్లేదు. ప్రజెంట్ చాలా మంది ఏ స్టేజ్ లో ఉన్నారు అంటే, కొంతమంది కంగారు పడుతుండొచ్చు చాలా స్టేజ్ అయిపోయిందేమో సార్ అని. లేదు సార్, ప్రజెంట్ వచ్చేసరికి ఇంకా ఇది ఏ స్టేజ్ లో ఉంది. ప్రజెంట్ అందరూ చాలా మంది క్వాంటమ్ ఓర్ దాంట్లోనే ఉన్నారు, ప్రాసెస్ లోనే ఉన్నారు, ఇంకా ఫైనల్ స్టేజ్ వెళ్ళలేదు. నేనేమంటున్నా అంటే సార్, అప్పుడైతే చాలా మంది ఫోర్స్ కాయిన్ మిస్ చేశారు. నేను ఫోర్స్ కాయిన్ మిస్ చేశాను సార్. స్టార్టింగ్ 0.25 దగ్గర రాలేదు నాకు. చాలా రేట్ పెరిగిన తర్వాత వచ్చింది. ఆ టైంకి నాకు తెలియదు కూడా. సో సేమ్ థింగ్, బట్ ఈ రోజు నేను మిస్ చేసుకోను, ఎందుకంటే నాకు ఫోర్స్ కాయిన్ మిస్ అయింది, నాకు తెలుసా దాని వాల్యూ. బట్ ఈ రోజు నేను బిట్ ఫోర్స్ కూడా ఇదే టైం కరెక్ట్ యూస్ చేసుకోగలితే, రైట్ టైంలో ఉండగలితే నెక్స్ట్ కమింగ్ మేబీ 1 year, మేబీ 6 months బెటర్ ఉండొచ్చు అని నా ఫీల్ అయింది సార్. ఆల్రెడీ చూస్తున్నా నేను, రైట్? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ టోటల్ బిట్ ఫోర్స్ మైనింగ్. దీని గురించి ఒకవేళ ఇంకా పర్టికులర్ డీటెయిల్స్ ఇంకా పర్టికులర్ కావాలంటే నేను మళ్ళీ తీసుకుంటాను. ఆర్ ఎల్స్ మీరు మీ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో, ఎవరైతే అప్లైన్ ఉన్నారో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ ఇంకా క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి టాపిక్ చాలా సేపు ఉంటుందండి. నేను మీకు ఈజీ వేలో అర్థం చేసుకోవడానికి నేను చెప్పాను. కొంతమందికి స్టిల్ ఇంకా అర్థమై ఉండొచ్చు, కొంతమంది ఇంకా డౌట్స్ ఉండొచ్చు, రైట్? సో వచ్చేసరికి తర్వాత మీరు డిస్కషన్ చేయండి మీ అప్లైన్ ద్వారా. క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టాక్టైల్ అండ్ బిట్ ఫోర్స్. ఇది ఒక్కటే లేదు సార్, ఇలా మనకి 12 ఉన్నాయి సార్. కంపెనీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదో తెలియదు సార్. కానీ బిట్ ఫోర్స్ కానీ సారీ క్రిప్టో కరెన్సీ కానీ ఏది ఉందో సార్ ఇది నడుస్తూనే ఉంటుంది. గోల్డ్ ఉంటూనే ఉంటుంది.
క్రిప్టో ఉంటూనే ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉంటూనే ఉంటుంది, మా ఎక్కడ పోవచ్చు సార్. సో ఇది మనకి లైఫ్ టైం లాగా యూస్ చేసుకోవచ్చు. సో రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ చూస్ చేసుకున్న వాళ్ళు ఈరోజు రైట్ పొజిషన్లో ఉంటారని నా గట్ ఫీలింగ్. నేను ఇప్పుడు అదే అనుకుంటా, నేను ఇప్పుడు అదే నమ్ముతాను. సో ఉన్న టైంలో ఏదైతుందో అది యూస్ చేసుకుందాం సార్. బెటర్ పొజిషన్ ఉంటే బెటర్ లైఫ్ పొజిషన్ మార్చుకుందాం, అదొకటి నా థాట్ ప్రాసెస్, రైట్. సో దిస్ ఈస్ వాట్ టోటల్ టాక్టైల్ అండ్ బిట్ ఫోర్స్ మైనింగ్. ఇంకా చాలా చెప్పాను కదా, 12 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. అలా బూస్ట్ అని చెప్పేసి చాలా, ఇంకోటి వచ్చేసరికి మన అని చెప్పేసి అదొకటి వర్చువల్ రియాలిటీ అనమాట. టోటల్ చెప్పాలి అంటే లైక్ రియల్ ఎస్టేట్, డిజిటల్ రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు. విన్నాను, డిఫరెంట్ ఉంది కదా. సో నాకు కూడా స్టార్టింగ్ అనిపించింది. బట్ ప్రతి థింగ్ సార్, ప్రతి పాయింట్ లో నుంచి మీరు డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ అయితే మీకు ఉంది. ఏది మీరు ఇప్పుడు వర్క్ చేస్తూనే, మీ నార్మల్ వర్క్ చేస్తూనే మీ డే టైంలో 1-2 అవర్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్న మీ టైంని, మీ లైఫ్, నేను చెప్పాలంటే మీ సాలరీ కన్నా ఇంకా ఎక్కువ రావచ్చు ఫర్దర్గా. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను కదా, 0.25 డేస్ ఆ టైంలో కొన్న వాడికి 2 lakhs ఇన్వెస్ట్ అయిన పర్సన్కి 77 లక్షలు రావడం ఏంటి సార్ 1 yearలో, రైట్. అంత రిటర్న్స్ నాకు గోల్డ్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ చేస్తాను, అంత రిటర్న్స్ నాకు గోల్డ్ ఇవ్వలేదు, లేదంటే నాకు స్టాక్ మార్కెట్లో కూడా ఇవ్వలేదు. నా క్రిప్టో కరెన్సీలో వస్తుంది ఆ రిటర్న్స్. సో దిస్ ఈస్ క్లాసిక్ అండ్ బిట్ ఫోర్స్ మైనింగ్. సో దిస్ ఈస్ ప్రభాకర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, బట్ అప్లైన్ ద్వారా తెలుసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఎవరు సార్ చాలా అద్భుతంగా చెప్పారు. లాస్ట్ ఎన్టీసీ గురించి అప్డేట్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్క లీడర్ ఉన్నారు సార్. ఎన్టీసీ గురించి అప్డేట్ ఎన్టీసీ అండి. సార్ నేను ఓన్లీ బేస్డ్ ఆన్ న్యూ పీపుల్ గురించి, వాళ్ళ గురించి చెప్పాను, రైట్. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఏంటంటే సార్, మనకి వచ్చేసరికి ఎన్టీసీ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది రన్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ 24 hours కి మనం క్లెయిమ్ చేసుకోవాలి. కొంతమందికి కనిపిస్తలేదు అంటున్నారు, పర్లేదు, అది వచ్చేసరికి మీరు ట్యాప్ చేయండి, దాని తర్వాత రీఫ్రెష్ చేసుకున్నా మీకు వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఈ ఎన్టీసీ పెరగాలి అంటే సార్, మీ టైర్ ఏదైతే ఉంటాయో అవి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ ఇంకోటి మర్చిపోదు, టైర్ ఎక్స్టెన్షన్స్ ఎప్పుడు చేసుకోవాలి. అండ్ ఇంకోటి టైర్స్ పెంచుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా ఎన్టీసీస్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1 తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0.34 ఎన్టీసీ వస్తుంది. ఈ ఎన్టీసీ ఏంట్రా బాబు అని చెప్పి కొత్తలు అనుకుంటున్నారు. ఎన్టీసీ అంటే ఏం లేదు సార్, ఇందాక మైనింగ్ డివైజెస్ ఏదైతే అన్నానో దానికి ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి దానికి ఎన్టీసీ అంటారు అనమాట. నెట్ ఛార్జ్, ఎన్టీసీ నథింగ్ బట్ నెట్ ఛార్జ్. నెట్ ఛార్జ్ అనేది ఒక బ్యాటరీ, ఒక ఛార్జ్, బ్యాటరీస్కి వెళ్ళైతే ఛార్జ్ చేస్తాం అలా అనమాట. మన రియల్ వరల్డ్ అయితే కంప్యూటర్స్ కి ఛార్జ్ చేసుకుంటాం కదా. సో ఆన్లైన్ కాబట్టి మనకి ఎన్టీసీ అనేది యూజ్ చేసుకొని మనం అలా ఛార్జ్ చేసుకుంటాం మైనింగ్ డివైజెస్ కి. సో రైట్, సో అదనమాట. అండ్ మనకి క్వాంటమ్ ఓర్ అనేది కూడా అలానే ప్రొడ్యూస్ అవుతుందండి. మన నెట్వర్క్ ఉంటుంది కదా, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ నెట్వర్క్ ఎక్కువ డెవలప్ చేసిన కొద్ది ఏమవుతుందంటే మీ డెల్టా ఫిల్ అవుతుంటుంది, దానివల్ల మీ ఈక్యూఎన్ పెరుగుతుంది. అండ్ మీ మీరు ఆబ్వియస్లీ టైర్స్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఎవరైనా టైర్ 1 ఉన్నారు, మీ టీంలో ఎవరైనా టైర్ 2 కొడుతున్నారు, టైర్ 2 కొట్టేసుకోండి, ఎందుకంటే మీకు అది మిస్ అయిపోతుంది కదా, మీ ఎన్టీసీ ఇంకా డెవలప్ అవుద్ది. సో ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు సార్, రైట్. మీరు ఒక సెన్స్, ఐ మీన్ ఏమంటారంటే బిజినెస్ సెన్స్, మీరు ఆబ్వియస్లీ బెటర్ పొజిషన్ ఉండాలి. మీకు అన్ని ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలంటే మీరు మీ టైర్ ఎక్స్టెన్షన్స్ కొట్టుకుంటూ ఉండాలి, టైం టు టైం చూసుకోవాలి, అది మీకు ఎలాగో కనిపిస్తుంది టైమర్. అండ్ దాంతో పాటు మీరు టైర్ ఎక్స్టెన్షన్స్ చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్ అని నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు, బట్ దాని తర్వాత టైర్ ఎక్స్టెన్షన్స్ నాకు తెలిసి మీ టీంలో ఎవరైతే ఉన్నారో చాలా మంది టైర్ ఎక్స్టెన్షన్స్ కొట్టుకుని ఉంటారు, టైర్ అప్గ్రేడ్ చేసుకుని ఉండాలి. సో దాని ద్వారా మనకి ఎన్టీసీ అనేది వస్తుంది. కొంతమంది ఎన్టీసీ రావట్లేదు అనుకుంటున్నారు. ఎన్టీసీ రావట్లేదు అంటే August 24 తర్వాత ఎవరైతే లాగిన్ చేసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. బట్ బిఫోర్ ఎవరైతే 24 August బిఫోర్ ఎవరైతే ఎక్స్టెన్షన్ అదే ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళ ఎక్స్టెన్షన్ కొట్టాలి. ఓకే. సో దాని ద్వారా మనకి ఎన్టీసీ వస్తుంది. నాకు ఎన్టీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మీరు 24 hours గుర్తుపెట్టుకొని, కుదిరితే అలా పెట్టుకోండి, టైం టు టైం 24 hours కి మీరు ఆన్ ద టైంలో మీరు ట్యాప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఎన్టీసీ, 1 second, ఎస్ నైస్. సో వెరీ గుడ్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎన్టీసీ. సో ఇది వచ్చేసరికి సార్ ఈ బ్యాటరీ ఫిల్ అవ్వాలంటే 10 కావాలి. ఇక్కడ మనకి అవైలబుల్ ఎన్టీసీ అని కనిపిస్తుంది 7.93. ఇది వచ్చేసరికి మనకి 10 అవ్వాలి. కింద కనిపిస్తుంది కదా సార్, చాలా మందికి వెయిట్ సార్, సో ఎస్ మొత్తం తీసుకెళ్ళండి సార్, మాక్సిమం చేయండి, మ్యాక్స్. ఎస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది 10 కన్నా అంత మ్యాక్స్ లేదు, 10 ఎన్టీసీ. ఆ ఎన్టీసీ వచ్చిన తర్వాత మీకు బ్యాటరీ ఫిల్ అవుతుంది. బ్యాటరీ ఫిల్ అయిన తర్వాత మీ
మైనింగ్ డివైస్ ఏదైతుందో మీది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాని ద్వారా మీకు క్వాంటమ్ ఓర్ అనేది వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, యూ విల్ గెట్ 6.48 క్వాంటమ్ ఓర్. ఓకే, సో మీ ఎన్టీసీస్ మీ దగ్గర ఉంటేనే సార్ మీరు బ్యాటరీస్ రీఛార్జ్ చేయగలుగుతారు. బ్యాటరీస్ రీఛార్జ్ అయితేనే మీకు క్వాంటమ్ ఓర్ అనేది మైన్ అవుతుంది. ఓకే, క్వాంటమ్ ఓర్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో బిట్ ఫోర్స్ అనేది మైన్ అవుతుంది. సో బేసికల్ చెప్పాలి అంటే మీరు టైం టు టైం మీరు యాప్ చూసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్, రైట్? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో. నో సార్ ఆల్ క్లియర్ సార్. యా, థ్యాంక్ యూ సో సార్. ఎస్ నో టెన్షన్ తీసుకోవడానికి ఏం లేదు సార్. మీరు కొంతమందికి రావట్లేదు అంటున్నారు, వాళ్ళు మేబీ ఎక్స్టెన్షన్ చేసి ఉన్నారు. ఎక్స్టెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి టోటల్ కెపాసిటీ చాలా ఉందండి. ఐ మీన్ డిపెండ్స్, చెప్పాను కదా, కొంతమందికి ఎన్టీసీస్ ఎక్కువ వస్తున్నాయి, కొంతమంది 10, కొంతమందికి ఈవెన్ 1+2 2 ఎన్టీసీ 3 ఎన్టీసీ వాళ్ళకి చాలానే వస్తుంది. వాళ్ళు టైర్లు అప్గ్రేడ్ చేసుకున్నారు, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకోటి టాక్టైల్ ప్రోడక్ట్స్ గురించి కూడా చెప్పాలి. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, కొత్త వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. టాక్టైల్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి సార్ ఇప్పుడు ప్రజెంట్ phase 1 లో ఉంది. ఎవరైతే కొన్నారో టాక్టైల్ ప్రోడక్ట్స్ ఎన్ఎఫ్టీ లాగా వాళ్ళకి వచ్చేసరికి phase 3 లో వాళ్ళకి వస్తుందండి. ఓకే, వాళ్ళకి లాయల్టీ పాయింట్స్ నాకు చెప్పాను కదా, లెవెల్ 12 లెవెల్ 1 లెవెల్ 1 దాన్ని బట్టి మనకి పాయింట్స్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఆఫ్టర్ phase 3. ఓకే, మనం ప్రజెంట్ phase 1 లోనే ఉన్నాం. జస్ట్ మనం స్టేకింగ్ హోల్డ్ చేసుకుంటున్నాం అనమాట. దాని రివార్డ్స్ కూడా వస్తాయి మనకి లెవెల్ 2లో. phase 2. ప్రజెంట్ phase 1 లో ఉన్నాం టాక్టైల్ ప్రోడక్ట్స్. ఓకే, phase 2 లో మనకి స్టేకింగ్ ద్వారా మనకి పాయింట్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి. అండ్ phase 3 నుంచి మనకి డైరెక్ట్ డెలివరీ అయిపోతుంది అనమాట పర్టికులర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి. అండ్ దానివల్ల మనకి రిటర్న్ లో లాయల్టీ పాయింట్స్ కూడా వస్తాయి, రైట్? సార్ యా Yes. డన్ సార్, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్ ప్రభాకర్ సార్. With your cooperation, like today everything covered in the Zoom session. Thanks a lot sir, really. Like I mean to say, like ఇట్లాంటి లీడర్స్ మనకు ఉండడం వల్ల ఏంటంటే ఎవ్రీ వన్ విల్ బి ఎగ్జైటెడ్. లైక్ చాలా ఉంది ఇందులో అనేది మాకు ఓన్లీ విత్ ఇన్ ద మెటాఫోర్స్, లైక్ వీఆర్ అప్ టు ద మార్క్, బట్ బిహైండ్ ద మెటాఫోర్స్ జనరలైజ్డ్ థింగ్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ హ్యాపీ ఫర్ ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ ద టుడే సెషన్. అండ్ రవి సార్, లైక్ ఇప్పుడు ఏదైతే మనం చూపెట్టామో 6.48 క్వార్ సార్ చెప్పినట్లుగా క్వాంటమ్ ఓర్ లైవ్ లో మనం ఇలా మైండ్ చేస్తాం. సో ఇంత ముందుకు ఎవరైతే చిప్స్ కొన్నారో వాళ్ళకి ఆల్రెడీ క్వాంటమ్ ఓర్ అనేది డైరెక్ట్ గా వస్తుంది. August 24 తర్వాత ఎవరైతే ఎన్టీసీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు క్వాంటమ్ ఓర్ ఈ విధంగా ఎర్న్ చేయాలి. ఇంకొక 3 ఎన్టీసీ అయితే ఈ బ్యాటరీ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గర ఎన్టీసీ ఉన్నట్లయితే ఇంకో బ్యాటరీ ఫిల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎన్టీసీ ఉన్నట్లయితే ఇంకో బ్యాటరీ. ఈ 3 బ్యాటరీస్ లో మీరు ఓన్లీ ఫస్ట్ బ్యాటరీ మాత్రమే ఫిల్ చేయగలుగుతారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్టీసీ. అండ్ తర్వాత బ్యాటరీ ఎలా ఫిల్ చేస్తారు సార్ అంటే అది మనకి ఫర్దర్ అప్డేట్ లో వస్తుంది. దాని గురించి మనకి లైక్ ఈక్యూఎన్ ఉండడం ద్వారా ఆ బ్యాటరీస్ ఫిల్ చేయొచ్చు అని అంటున్నారు, కానీ క్లారిటీ అనేది లేదు. మీన్ వైల్ మీరు అందరూ కూడా ఫస్ట్ బ్యాటరీ అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎన్టీసీ సార్. లైక్ నేను అప్డేట్స్ ఒక లాస్ట్ 2 minutes లో చెప్తాను. రవి సార్ ప్లీజ్ కంటిన్యూ. అండ్ ఎవరన్నా లీడర్స్ ఉంటే మాట్లాడేయండి సార్ ఒక 2 minutes. ఐ విల్ బి ఇన్ ద లాస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ సార్, చాలా అద్భుతంగా కాక్టైల్ గురించి చెప్పారు. జస్ట్ మిస్ అంటే ఇక్కడ మన ఎన్ఎఫ్టీ నుంచే సార్, కాకపోతే ఎన్ఎఫ్టీ అందరికి తెలిసిపోయింది. మెయిన్ మనకు కావాల్సింది మన కాయిన్ గ్రోత్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ బిట్ ఫోర్స్ ఎలా ఉంటాయి అనేది మెయిన్. దానికోసం చాలా మంది లీడర్స్ వెయిట్ చేస్తున్నారు. 100% వాళ్ళ లీడర్స్ ఇది ఐడియా వచ్చేసింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎనీబడి లీడర్స్, బాలకృష్ణ సార్ కావచ్చు, వీరేష్ సార్ కావచ్చు, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడుకోండి. ఎందుకంటే రాజేంద్ర సార్ 1 minute మనకు అప్డేట్ ఇస్తున్నారు లాస్ట్ లో. ఎనీబడి సార్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. సార్ వాయిస్ sir. క్లియర్ అండి? క్లియర్ సార్, వెల్కమ్ సార్. సార్ నా పేరు బాలకృష్ణ అండి, ఫ్రమ్ భీమవరం నుంచి మాట్లాడుతున్నా అండి. థ్యాంక్ యూ రావు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రభాకర్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే అండి ప్రతి విషయాన్ని టాక్టైల్ నుంచి బిట్ ఫోర్స్ వరకు ప్రతి విషయాన్ని ప్లాన్ రూపమే కాకుండా టెక్నికల్ గా కూడా వివరించడం జరిగిందండి ఈ రోజు మీటింగ్ లో. అంత టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఎవరో లెఫ్ట్ అవ్వకుండా అందరూ కూడా వెయిట్ చేశారు, ఎందుకంటే అంత బాగా చెప్తున్నారు. మనకి సినిమా బాగుందనుకోండి, సగంలో వెళ్ళరు, ఎవరో కూడా పూర్తిగా చూసి వెళ్తారు. అలాగా మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ గురించి అందరూ చెప్తుంటే ఈక్వల్ది కూడా అందరూ వినాలనిపిస్తున్నారు తప్ప ఎవరు కూడా లెఫ్ట్ అవ్వకుండా ఉన్నారు.
నా తరఫున నా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభాకర్ సార్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా ఇప్పటికీ అవకాశం ఉందండి ఫోర్స్ కాయిన్స్ తీసుకుని బిట్ ఫోర్స్ మైనింగ్ లో కూడా పాల్గొని ఈ ఫ్రూట్స్ అందరూ కూడా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, Ravi sir, thank you sir, thank you, thanks for the waiting. Yeah, everyone, this is Rajan Crypto from Hyderabad. So thank you for waiting. Zoom కొంచెం డిలే అయింది, బట్ నో ఇష్యూస్. ఎందుకంటే ప్రెసెంట్ అప్డేట్స్ ఏదంటే ప్రాబ్లం నెంబర్ 1 హోల్డ్ ఎంఎఫ్ఎస్ అనేది మీకు మీ ఐడీస్ లో కొంతమందికి కనపడట్లేదు. ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 2 ఎన్టీసీ కొంతమందికి క్లెయిమ్ ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. సో బట్ ఇంకా కొంతమందికి అవ్వట్లేదు, కొంతమందికి ఒకసారి అయితే ఇంకోసారి అవ్వట్లేదు. అది ఎన్టీసీ రిగార్డింగ్ అండ్ హోల్డ్ ఎంఎఫ్ఎస్ రిగార్డింగ్. ప్రాబ్లం నెంబర్ 3 మేజర్ ప్రాబ్లం ఏంటంటే లైక్ మీ ఇన్నర్ వ్యాలెట్ లో ఉన్న డైస్ ఏదైతే ఉన్నాయో అవి బయటకు రావట్లేదు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకొకరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఇన్నర్ వ్యాలెట్ 2, ఎక్స్టర్నల్ వ్యాలెట్ 1, ఎన్టీసీ 2 అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ 3. ఈ 3 కాకుండా ఇంకెవరైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? యా, థ్యాంక్ యూ సార్. లైక్ ఈ 3 మనకి మేజర్ ప్రాబ్లమ్స్. సార్ హెచ్ఎంఎఫ్ఎస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చాట్ లో మెసేజ్ పెట్టాను మీ అందరికీ కూడా. సో మ్యాటర్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేసేంత వరకు మీరు వెయిట్ చేస్తా అంటే చెయ్యొచ్చు. హోల్డ్ ఎంఎఫ్ఎస్ అనేది మీకు కనపడట్లేదు, ఎంత ట్రై చేసినా మీకు కనపడదు. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే హోల్డ్ ఎంఎఫ్ఎస్ మీకు కనపడాలి అంటే మీ యొక్క 12 words పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మెటామాస్క్ లో ఇంపోర్ట్ చేసి ఆ మెటామాస్క్ దగ్గర నుంచి మీరు వ్యాలెట్ ని డిస్కనెక్ట్ చేసి క్లియర్ క్యాచ్ చేసి క్లియర్ కుకీస్ చేసినట్లయితే మీరు బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ వ్యాలెట్ కి త్రూ మెటామాస్క్. అలా చేసినట్లయితే మీకు హెచ్ఎంఎఫ్ఎస్ అనేది కనపడుతుంది. లేదు సార్ మాకు భయం అవుతుంది, మేము అన్ని చేయలేము మాకు అని అనుకుంటే కైండ్లీ వెయిట్ చేయండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కైండ్లీ వెయిట్ చేయండి. మీకు టెక్నికల్ టీమ్ కి మనము రిపోర్ట్ చేసాము, వాళ్ళ సాల్వ్ అనేది చేయడం జరుగుద్ది వెరీ సూన్. అండ్ యాజ్ యూజువల్ గా ఇన్నర్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఇన్నర్ వ్యాలెట్ లో స్టక్ అయిపోయిన డైస్ కూడా ఒక ఎర్రర్ అనేది రావడం వల్ల అసలు ఇన్నర్ వ్యాలెట్ లో ఉన్న డైస్ బయటకు రావడం లేదు. ఇది మనం ఒక్కళ్ళమే ఫేస్ చేసే ఇష్యూ కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ ప్రతి ఒక్కరికి కూడా ఫేస్ చేస్తున్నారు. అది చిన్న ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ ని టెక్నికల్ టీమ్ సాల్వ్ చేస్తున్నారు అండ్ ఆ డైస్ కూడా మనకి ఎక్స్టర్నల్ గా రావడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఎన్టీసీ సార్, ఎన్టీసీ అనేది ట్రై చేస్తా ఉండండి. లైక్ క్లియర్ క్యాచ్ చేసి మీరు టోకెన్ పాకెట్ లో అవ్వకపోతే ట్రస్ట్ వాలెట్ లో చేస్తా ఉండండి. ఎన్టీసీ అనేది టైం టు టైం మీకు మిస్ అవుతుంటది. బట్ ఎన్టీసీ నాకైతే ఇంతవరకు 1 day కూడా 1 minute కూడా నేను మిస్ చేసుకోలేదు. అంత ఇంపార్టెంట్ ఎన్టీసీ అనేది మనకి. ఆల్మోస్ట్ 1.3 ఎన్టీసీ నాకు వస్తుంది. వెరీ హ్యాపీ. ఎన్టీసీ ఉన్నట్లయితేనే మనం ఈ రోజు బిట్ ఫోర్స్ కి కావాల్సిన క్వాంటమ్ వర్ని మనం మైండ్ చేయగలుగుతాం. సో ఎన్టీసీ అయితే ప్రాబ్లం లేదు, మీరు బేసిక్ గా మీ వ్యాలెట్ ని క్లియర్ క్యాచ్ చేసి మంచి టైం చూసుకొని మంచి వైఫై జోన్ లో ఉండి ఎన్టీసీ క్లెయిమ్ చేసుకొని ఎన్టీసీ అందరికి అవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఎన్టీసీ అవ్వట్లేదు అని అంటే మీరు టైర్ ఎక్స్టెన్షన్ కానీ లేదంటే టైర్ యాక్టివేషన్ కానీ చేయండి. దాని ద్వారా చిప్స్ అనేవి మీకు క్వాంటమ్ వేవ్ లో ఇన్వాల్వ్ అయిపోతాయి. క్వాంటమ్ వేవ్ లో చిప్స్ మీ ఇన్వాల్వ్ అయినట్లయితే మీకు ఎన్టీసీ ఎర్నింగ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ సార్, ఇవే అప్డేట్స్, దీనికి మించి ఇంకేం లేదు. అందరూ కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు బిట్ ఫోర్స్. అండ్ థ్యాంక్ యూ సార్. రవి సార్ ఇంకేమైనా ఉంటే మీరు కంక్లూడ్ చేసేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్లీ సార్ 10 కావస్తుంది సార్. ప్రతి ఒక్క లీడర్ ఎలాగున్నారో ఒక 10 members మాత్రం లెఫ్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారనేసి ప్రతి ఒక్క లీడర్ కి హ్యాండ్స్ అప్ సార్. ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ అనేది మనకు కావాలి సార్. ఎందుకంటే ఫ్యూచర్ ఎట్లా ఏ క్షణంలో ఏ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది, ఎలా చేయాలనేది చాలా సతమతం అవుతున్నారు. బట్ ఇక్కడ లైవ్ గా వాళ్ళు తెలుసుకొని మనకు చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రభాకర్ సార్, చాలా అద్భుతంగా మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ లేట్ నాట్ అవుతుంది, సెక్షన్ క్లోజ్ చేద్దామా సార్? రాజేంద్ర సార్. ఎస్ సార్, క్లోజ్ చేయండి. వీరేష్ అన్న లాస్ట్ ఏదో మాట్లాడదాం అనుకున్నా. Sir, Let's just give- a minute, sir. Sorry for the interruption. చిన్న కన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను ఇది వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మన ప్రభాకర్ సార్ కి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ సార్. మీలాంటి లీడర్స్ మాకు చాలా అవసరం మన టీమ్ కి, మన ఆన్లైన్ వరల్డ్ టీమ్ కి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ ఆన్లైన్ వరల్డ్ టీమ్ తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇందాక రాజేందర్ సార్ చెప్పినట్లు ఎన్టీసీ క్లెయిమ్ అవ్వట్లేదు అని చెప్పి అన్నారు. అవుతుంది.
అయితే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పారంటే ఒక్కొక్కరిని క్లియర్ క్యాచ్ చేసి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసామని చెప్పంటే ఆటోమేటిక్ గా మనకు రీఫ్రెష్ అయిపోయి మనకు టైం అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మనం రీఫ్రెష్ చేసిన తర్వాత వెయిట్ అని చెప్పిన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం రీఫ్రెష్ చేసామంటే మనది కంటిన్యూషన్ టైం ప్రొలాంగేషన్ టైం కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి దయచేసి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేయగానే మనకు టైం అనేది కంటిన్యూషన్ అవుతుంది. అదొకటి. అంతేనండి ఈ రోజు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇది చెప్పడానికి నేను మళ్ళీ ఇంత లేట్ అయినా కూడా మళ్ళీ ఆగాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ ఓవర్ సెషన్ అండ్ కంక్లూడ్ రవి బాబు సార్. రవి సార్ హోస్ట్ లో మీరే ఉన్నారు, జస్ట్ ఎండ్ చేయండి సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. జై మెటాఫోర్. జై మెటాఫోర్స్. యూఆర్ విత్ యూ ఫోర్స్.